హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా ఛానల్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికల న్యూస్ అనేది కూడా చాలా హాట్ టాపిక్ అయిపోయింది. జూబ్లీహిల్స్ తర్వాత ఎక్కువగా రెండు పేర్లు అయితే వినబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఒకటి ఖైరతాబాద్, ఇంకొకటి స్టేషన్ గన్పూర్. సో ఈ రెండు అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ అంశాలు తెలంగాణలో ఎలా ఉన్నాయనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు మాజీ మంత్రి రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. సో సార్తో మాట్లాడతాం. నమస్కారం. నమస్తే రాము. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ రాము. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా స్టేషన్ గన్పూర్ అంటే మాకు అప్పుడప్పుడు ఎక్కువ వినబడేది. ఈ మధ్యకాలంలో రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. స్టేషన్ గన్పూర్ ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ ఇప్పుడు కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య ఉండబోతుంది, ఇలాంటి న్యూస్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఇంకేమనిపిస్తుంది సార్, ఉప ఎన్నికలు రావచ్చు అంటారా? అంటే ప్రజా జీవితంలో ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టు 2 సంవత్సరాలకు ముందు ఐ వాజ్ ఇన్ రూలింగ్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అంతకుముందు కాంగ్రెస్ నుంచి మొత్తం వరుసగా 4 సార్లు గన్పూర్లో గెలుచున్నాను. అప్పుడు పనులు చేసే కార్యక్రమాలు ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా గన్పూర్ను అభివృద్ధి చేయాలి, జంగం ఎట్లా అభివృద్ధి చేయాలి, అవిభక్త వరంగల్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆ పనిలోనే ఉండేటోళ్ళం. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక నాయకుడిగా ఎక్స్పోజ్ కావాలంటే అధికార పార్టీలో ఉంటే కుదరదు. సో ప్రతిపక్షంలో ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో ఆ రకంగానే నేను గన్పూర్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండడానికే ఎందుకంటే ఇష్టపడదు. ఎందుకంటే నేను ప్రజానాయకుని కాబట్టి. ఉదాహరణకి కడియం శ్రీహరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో నేను ప్రతిపక్షంలో ఉన్నాను. సో అప్పుడు ఆ స్కోప్ తోటే చాలా ఎలివేషన్ వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న కడియం శ్రీహరి మీద గెలవడం, తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికారంలో ఉన్న పార్టీ వదిలిపెట్టుకోవడం, అప్పుడు మళ్ళీ ఉద్యమ పార్టీలోకి పోవడం జరిగింది. అంటే ప్రజా జీవితంలో ఎక్కువ ఉండడం వల్లనే ఈవెన్ కడియం శ్రీహరి నాకంటే సీనియర్ అయినా కూడా ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి కాగలిగాను. ఆల్ బికాస్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం ప్రజల పక్షా నుండి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు లెక్క కాకుండా ఒక ప్రజానాయకుడిగా ఉండడానికే నేను ఇష్టపడతాను. కాబట్టి ఆ రకంగా కేసీఆర్ గారి ఆశీస్సులతో చరిత్రలో మిగిలిపోయింది. ఇప్పుడు హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే మీ పేరు, అది ఇంటెన్స్ క్వశ్చన్. సో అట్లా ఆ రకంగా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. సో ఆటోమేటిక్గా నేను చేసిన అభివృద్ధి అక్కడ ఇప్పటివరకు కనబడుతుంది. కాబట్టి నాకు ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. సరిగా బై ఎలక్షన్లు యాంటీ డిఫెక్షన్లా వర్తింపజేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, కాంగ్రెస్లో అన్ని చేసిండ్రు. కానీ కార్యాచరణకు వచ్చే వరకు మాత్రం అది లేదు. ఎక్కడ కూడా రాజీనామా అంటారు, ఒకసారి రకరకాల మాట్లాడతారు, ఒకసారి రాజీనామా చేయనని, ఏ పార్టీలో ఉంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నా అని చెప్పేసి, ఎక్కడ చెప్పండి సార్ ఇప్పటికైనా అంటే అది స్పీకర్ని అడిగితే తెలితే నేను ఎక్కడ ఉన్నా అని చెప్పేసి, తర్వాత ఎప్పుడైతే నేను స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోకుండా నేను మాత్రం రాజీనామా చేయలేదని 3 రోజుల కింద పత్రికా సమావేశం పెట్టి మరీ చెప్పిన సందర్భం చూస్తాం. సో ఏమైందో చూద్దాం. సో ఏదేమైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా ఉంటారు ఈ అంశంలో. మరి నిజంగా సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ డెడ్ లైన్ కూడా విధించింది స్పీకర్ గారికి. ఇంకా ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితమని మేమైతే అనుకుంటున్నాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్పీకర్ అనేవాడు కూడా జ్యుడిషియరీ ఆయనను అంటే రాజ్యాంగ భద్రత ఆయనకుంది, ఆయన ఎవరు చెప్తే వినవలసిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మనం చూస్తే ఆయనకు లిమిటేషన్ పెట్టకూడదు, ఇంత టైం అని పెట్టకూడదు, బౌండ్ అని పెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ముందు 3 నెలలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టైం ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మరింత స్ట్రిక్ట్గా వాళ్ళు మళ్ళా 8 వారాలు కావాలంటే 4 వారాలు టైం ఇచ్చి వారం రోజులనే రోజువారీ కార్యక్రమాలు చేసి వారి మీద మీ తీర్పు ఏదో ఇవ్వండి, అది అవునా కదా తర్వాత విషయం, అంటే తీర్పు ఇచ్చేయాలి మీరు ఏదో ఒకటి దాని మీద నిర్ణయం జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి మీరు అన్నట్టు సీరియస్ అని ఇచ్చింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి దాన్ని అమలు పరచకపోవడం, అది అవును కాదా తర్వాత విషయం. సో అది అట్లా అవుతుంది. 1 వీక్లో నిర్ణయం తీసుకొని మాకు తెలియజేయాలి, లేకపోతే తదుపరి తీర్పు
డిసెంబర్ మంత్ ఎండింగ్లో ఉంటుంది, అదే నవంబర్ మంత్ ఎండింగ్లో ఉంటుంది, నెల రోజులు టైం ఇచ్చారు. సో కాబట్టి అప్పటి వరకు నువ్వు చేస్తే నిర్ణయం తీసుకో, లేకపోతే 1 జనవరి నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటూ నిర్ణయించుకోవాలని స్పీకర్కు ఒక హెచ్చరిక. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ నువ్వు జైల్లో ఉంటావా జైలు బయలు ఉంటావా అనే అంత ఘాటుగా మరి హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి పెట్గా స్పీకర్ ఉంటాడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన సహకారంతో మాత్రమే స్పీకర్ పదవి వస్తుంది. డెఫినెట్ గా కాంగ్రెస్ సభ్యుడిగానే ఎమ్మెల్యే గెలిచినవాడు. సో ఆయన ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉండదు. కాంగ్రెస్ అంటేనే ఏఐసిసి దగ్గర నుంచి మొదలవుతుంది, రాహుల్ గాంధీ మొదలవుతుంది, అక్కడ ఖర్గే అయిపోయిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకున్నాక ఇక్కడ ఏమన్నా దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బయల్నీకల విషయానికి వచ్చే వరకు ఇక్కడ 2, ఒకటి ఖైరతాబాద్ స్టేషన్ కనుక్కొని మీరు అన్నట్టు. సో ఖైరతాబాద్ సిటీలో ఉన్నది కాబట్టి పెద్ద రాజకీయంగా ఏమంటారు పెద్ద విభేదాలు లేవు. ఎందుకంటే అక్కడ ఉన్న దానం నాగేంద్ర గారు సరే ఆయన ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ ఎంపీగా చేశాడు కాబట్టి ఆయన అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే లెక్క. ఇక్కడ కడియం శ్రేయర్ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బిడ్డ ప్రపోజల్స్ అంటే ఎంపీ ప్రపోజల్స్ సంతకం పెట్టడం కాకుండా దాదాపు నెల 15 రోజులు ఆమె కోసం ప్రచారం చేయడం కాకుండా తర్వాత అనేక సందర్భాలలో కాంగ్రెస్ కార్యక్రమాల ప్రోగ్రాంలో పాల్గొనడం, బీఆర్ఎస్ దూరంగా ఉండడం, తర్వాత అనేక సందర్భాలలో నేను రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినను, కాంగ్రెస్ పార్టీతోనే నేను పనులు చేసుకుంటున్నాను అని చెప్పేసి కూడా క్లియర్గా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఒక అనిశ్చితి ఆయనకి ఏం చేయాలో తోయక 73-74 సంవత్సరాలు నాకు అని ఆయనే మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆ ఏజ్లో డిమెన్షియా అంటారు, అంటే మర్చిపోతారు, ఏం మాట్లాడేది కూడా మర్చిపోయారు. ఫ్రస్ట్రేషన్ అంతా గందరగోళం, మైండ్ అంతా గందరగోళం ఉండి ఫ్రస్ట్రేషన్ గురై ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా మాట్లాడడాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఆయన చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు ఏ నిర్ణయం. ఎందుకంటే దానం నాగేందర్ ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా విమర్శించాడు, నాయకులను విమర్శించాడు. కేసీఆర్ గొప్ప నాయకుడు అంటాడు, హరీష్ రావు గొప్ప నాయకుడు అంటే మంచిగా. ఈయన మొత్తం కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు, బీఆర్ఎస్ పార్టీని తిడతాడు, నన్ను తిడతాడు. ఇక మొత్తం తెగించడానికి చెడ్డై లింగం లెక్క మొత్తం తిట్టుడు కార్యక్రమాలు పెట్టుకుంటాడు. ఆయన కుమర్పురు లెక్క ఎప్పటికీ న్యూస్ సెన్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 10 years కూడా కడియం శ్రీహరి గారికి చాలా ప్రాధాన్యతలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో కూడా. ఎక్కడే కానీ ఆయనకి అసలు కొంచెం డిమారలైజ్ చేయడము లేకపోతే తగ్గియడం ఇలాంటి ఎక్కడే కానీ ఎప్పుడే కానీ జరగలేదు. అయినా సరే ఎందుకు అంత వ్యతిరేకంగా కేసీఆర్ గారి మీద అంటే ఆ విమర్శలు కావచ్చు, కేటీఆర్ గారి మీద, పార్టీ మీద అంటే ఇంత విమర్శలు చేయడానికి గల ఏంటి సార్ రీజన్? మీరు చెప్పినట్టు ఆయన రాజకీయ శూన్యత ఏర్పడి రాజకీయంగా సమాధి అయిపోయినోని కేసీఆర్ గారు పిలిచి రమ్మని తర్వాత ఆయన ఇష్టపడి తీసుకొని ఆయనకు ఎంపీ పదవి ఇచ్చి మళ్ళీ కొద్ది కాలంలోనే ఉప ముఖ్యమంత్రి ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే ఎమ్మెల్యే ఇచ్చి మళ్ళీ 2వ సారి వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత ఇదంతా వదిలిపెట్టేసి కాంగ్రెస్ పోయిండు. అంటే క్లియర్ కొట్టొచ్చినట్టు కాదు, అవకాశవాద రాజకీయాలు చేస్తాడు, ఫిరాయింపులు చేయడంలో దిట్ట. అదేవిధంగా ఆయన బ్రాండ్ అని చెప్పుకుంటాడు, ఆయన బ్రాండే ఫిరాయింపులు. కారణం ఏంటంటే ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కితే ఆయనకు టికెట్ ఇచ్చిండు, మంత్రి చేసిండు, మార్కెట్ శాఖ మంత్రి చేసిండు. 6-7 నెలలు కాకముందే వైస్రాయ్ హోటల్లో ఆయన దగ్గర చెప్పులు ఇసిరేసి చంద్రబాబు నాయుడు సంకలు వచ్చాడు. ఆయన ఎప్పుడైతే పవర్ కోల్పోయిండో, ఆయన ఎప్పుడైతే ఆంధ్ర మొక్కన పోయిండో, ఇక్కడ పార్టీని పెంచుకోవాల్సి ఉంటే దాన్ని వదిలిపెట్టేసి కేసీఆర్ సంకలకి వచ్చాడు. ఇవాళ కేసీఆర్ దగ్గర 10 ఏళ్ళు అన్ని రకాల పదవులు అనుభవించి హయ్యెస్ట్ పోస్ట్ అన్ని కూడా అనుభవించి తర్వాత ఆయనకు మళ్ళీ ఇక్కడ టికెట్ గెలవలేదంటే ఎమ్మెల్యేగా మేము గెలిపించుకోగలిగిన బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా అదంతా వదిలిపెట్టి మళ్ళీ రేవంత్ సంకలో తెచ్చాడు. రేపు కనుక వాళ్ళ బిడ్డ కడియం కావ్య బైన్ల కమ్యూనిటీ అని చెప్పుకుంటుంది, వాళ్ళ భర్త ఏమో ముస్లిం, బైన్ల కమ్యూనిటీ అని చెప్పుకుంటుంది. సో బైన్ల కమ్యూనిటీ అని చెప్పుకున్నప్పుడు ఆమె ఒక డాక్టరు, చాలా చిన్న సామాజిక వర్గం, చిన్న చాలా
మొత్తము తెలంగాణ మొత్తంలో బైండ్ల సామాజిక వర్గం 13,000 మంది. వరంగల్కి వస్తే 600 మాత్రమే. నలుగురికి వస్తే 220 అట్లుంటాయి మొత్తం వల్ల జనాభా అంత తక్కువ. అందుకనే అప్పుడు అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు బలరాంకు మన మహబూబాద్ ఎంపీ గారికి బంజారా నుంచి వెళ్ళి ఎవరు లేరని చెప్పేసి ఆయనకు మంత్రి శాఖ ఇవ్వడం మొదటిసారి ఎంపీ అయినా కూడా. సో ఈమె కూడా రేపు ఎన్డీఏ మోడీ దగ్గరికి పోయి కనుక అమ్మ నువ్వు రామ్మ నువ్వు డాక్టర్వి, చిన్న సామాజిక వర్గం, ఒక మహిళవి అని చెప్పేసి కేంద్ర మంత్రి పదవి ఏదైనా ఇచ్చేది ఉంటే డెఫినెట్గా తండ్రి కూతురు జంపు జలాని అంతే. ఎందుకంటే మన చరిత్ర చూస్తున్నాం కదా, ఆయన రాజకీయ అరంగేట్రం కంచెల్లి ఇప్పటి వరకు ఎప్పుడు పార్టీలు పిరాయింపుకుంటూ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం ఆయన నైజాం. ఇది ఇప్పుడు స్టేట్ అధికారం, అది రాష్ట్ర అధికారం కదా, కంట్రీ అధికారం ఉన్నప్పుడు దేశం మొత్తం కాబట్టి డెఫినెట్గా పోయేదానికి అవకాశం ఉంది. ఎవరైనా కూడా చరిత్ర చూస్తారు కదా, చరిత్ర చూస్తే ఆయన ఎక్కడ కూడా నిలకడ లేదు. కానీ ఆయన మాటలు చూస్తే అలా ఆగొడుగు, ఏ ఎండకు ఆగొడుగు. ఆయన మాటలు చూస్తే అలా లేదు కదా సార్, ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే వ్యక్తిలానే కనబడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అంత గొప్పగా కేసీఆర్ గురించి మాట్లాడింది కాబట్టి, తెల్లారు లేస్తే కేసీఆర్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాగలిగిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబర్ తిరిగినా నన్ను కాదని ఆయనకు టికెట్ ఇచ్చిండు. అంటే ఎంత నమ్మించిండు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, బిడ్డకి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు, పార్టీ ఫండ్ కూడా తెచ్చుకున్నాడు. అంటే ఎంత నమ్మినట్టు. కేసీఆర్ ఇంటికాడ అల్లుడు బిడ్డ ఆయన పోయి మంచిగా భోజనం చేసి పార్టీ ఫండ్ తీసుకొని మరి పార్టీ మారిందంటే నిజంగా ఎంత నమ్మక ద్రోహం అది. సో కాబట్టి అందుకే నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటాడు. ఇది ఆయన అంటే ఎక్కడున్నా కూడా మిస్మరిజం చేసి చెప్పుడు మాటలు. నాయకుడు కేసీఆర్ చెప్పిన భాష ఏంటంటే సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా లాక్ చేసి వదిలిపెట్టిండు అని చెప్పిన ఆయన గురించి చెప్పినప్పుడు అంత నమ్మిండు కేసీఆర్. అంటే మిస్మరిజం అంటారు కదా, ఈయనే కాదు. పొంగనే ఎన్టీ రామారావు మిస్మరిజం చేసిండు, ఆడ మంత్రి అయ్యాడు. ఎన్టీ రామారావు ఏదో సాడీలు చెప్పిండు, చంద్రబాబు దగ్గర మేలైన పోస్టులు కొట్టేసిండు. అక్కడి నుంచి మళ్ళీ తొందరగా కేసీఆర్ దగ్గరికి వచ్చిండు, ఆడ ఉప ముఖ్యమంత్రినే, ఎంపీనే, ఎమ్మెల్సీ. సో ఈ రకంగా ఆయన విత్ ఇన్ నో టైంలో ఆ నాయకుడికి అంటే అధినాయకుడికి దగ్గర అయిపోతాడు. ఆయన అనుకున్న అన్ని కూడా పుండకూరు ముచ్చట్లు చెప్తాడు, అనుకున్న ఎలివేషన్ సంపాదిస్తాడు. చరిత్ర అంతే. కానీ అభివృద్ధి జపం చెప్తాడు కానీ అభివృద్ధి శూన్యం. ఆయన వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల, బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తీసుకురావాలి వారసులు అనే ఏకైక లక్ష్యంతో ఇలా పార్టీ మారిపోయాడు. అభివృద్ధి గురించి అసలుకి కాదు, వ్యక్తిగత అభివృద్ధి అన్నారు కదా సార్. మరి వ్యక్తిగతంగా ఆయన ఏమన్నా అంటే ఆస్తులు సంపాదించడం కానీ లేకపోతే చేశారంటారా? 100% అండి. ఇవాళ వరంగల్ జిల్లా మొత్తంలో, అవిభక్త వరంగల్ జిల్లా మొత్తంలో అందరికంటే ఎక్కువ పెద్ద బిల్డింగ్ సెంటర్లో ఎవరిది ఉందంటే కడియం శ్రీది. దాదాపు జాగకి బిల్డింగ్ కలిసి 25 కోట్లు అవుతాయి. నువ్వు మామూలుగా నీ జీతము మనం బ్రతకడానికి సరిపోతుంది. ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఉన్నాడు, 5 సార్లు గెలిచేటోడు, నువ్వు అట్లే ఉండాలి కదా. మరి నువ్వు ఎందుకు మరి ఇంత ఆస్తులు నీకు ఎక్కడికి వచ్చినాయి? తర్వాత భూములు జాగాలు ఎక్కడ కొన్నావు? హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి. తర్వాత బయట విదేశాలలో మలేషియాలో ఈయన ఆనాడు మరి ఏమంటారు దాన్ని హవాలా ద్వారా డబ్బులు అక్కడ పంపించి బిడ్డను అల్లుని అక్కడ పంపించి అక్కడ బినాం పేరుతో ఆస్తులు చాలా తీసుకున్నారు. అది 96-97 ప్రాంతంలో, అంటే దాదాపు 20 ఏళ్ల కింద కొన్న భూములు విదేశాలలో చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఎక్కడైతే జాగుకున్నదో ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది ఇప్పుడు మొత్తం కంపెనీస్. ఆ కంపెనీస్లో ఈయన ల్యాండ్ ఒక పార్ట్నర్ పెట్టేసి వాళ్ళు పెట్టుబడి పెట్టి అనేక బిజినెస్ చేస్తుంది. ఆ రకంగా కోట్లలో డబ్బులు. అంటే కేవలం ఇది మీరు మీ అపోజిషన్ లీడర్ కాబట్టి చెప్తున్న మాటలను కూడా అనుకోవచ్చు, అంటే కేవలం ఆరోపణలు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు సోర్స్ లేకుండా నేను అన్ని కూడా చెప్తున్నాను కదా. మొన్న తుఫాన్ ఫ్లడ్ వచ్చింది, ధర్మస్థల రిజర్వాయర్ నిండింది, సరి అయిన అవగాహన లేక గేట్లన్నీ ఒకసారి లేబడితే కింద పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి, ఒడ్లు కొట్టుకుపోయినాయి. దాని కింద ఫస్ట్ విలేజ్ దేవునూరు అని ఉంటుంది. దేవునూరులో ఆయనకి 28 ఎకరాల స్థలం ఉన్నది. నాకు ఎక్కడ ఉన్నదో, నాకు 1 ఎకరం ఉంటే చెప్పండి రాసిస్తా అంటాడు.
28 ఎకరాల జాగా ఉంటే మేమే అక్కడ పోయి నిలబడి ఆ ఊరు సర్పంచ్ స్వామి అనేటైన జీతం ఉంచుకొని తర్వాత సంపత్ ఆయనతోని ఆడ కౌలు చేయిస్తూ ఉన్నాడు, అంటే కౌలుకు తీసుకొని చేయిస్తూ ఉన్నాడు. ఆ ఫ్లడ్ వల్ల ఏమైంది, ఈ వరి కోసిన తర్వాత 18 ట్రాక్టర్ల ఒడ్లు అక్కడ బండ మీద ఆరబోస్తే బండ మీద ఒడ్లని కొట్టుకుపోయింది. నేను ప్రతిపక్ష నాయకుడు ఏదో పోయి అంత చూసి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసి సరే చేసే క్రమంలో ఈ సంపత్ కౌలుకు చేసేసరికి వాంగ్మూలం ఇచ్చాడు. నేను కడియం శ్రేణి భూమిని నేను కౌలుకు చేస్తున్నా, కౌలు డబ్బులు కట్టేసినాము, ఇప్పుడు నిన్న మునిగినము, నేను నా పార్ట్నర్ ఇంకో అంటాడు, నిన్న మునిగిన వడ్లన్నీ కొట్టుకుపోయినాయి, మాకు నష్టపరిహారం కట్టించాలి. ఇక అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రెడీమిక్స్ అవుతుంది, పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, అటు పక్కనే గోడామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బినామీతోటి ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉంటుంటాడు. వ్యవసాయం ఆయన పేరు మీద. ఇప్పుడు వాళ్ళ అల్లుడు వచ్చిన తర్వాత అల్లుడు మొత్తం అధికారంలో రాజ్యాంగేతర శక్తిగా వండుకుంటూ ఎక్కడైతే డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటే అవన్నీ కొనే కార్యక్రమాలు, ట్రాన్స్ఫర్లు మొత్తం ఆయన చూసుకుంటాడు. మొన్న దేవునూరు గుట్టలలో ఫారెస్ట్ ల్యాండ్ని కూడా కొట్టేసే ప్రయత్నం చేసి ట్రెంచ్ కొట్టుంటే ట్రెంచ్ కంచెలు 2 కిలోమీటర్ల లోపల వరకు మొరం తీసే కార్యక్రమం, చెట్లు కొట్టే కార్యక్రమం చేసి నేను పోరాటం చేయడం వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు అంటే ఇవన్నీ డైరెక్ట్గా, ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినోని, గణపూరు నియోజకవర్గమే నా అడ్డా, గణపురము నియోజకవర్గ కేంద్రంలో నేను పుట్టిన. కడియం సరే వలసవాది, పర్వతగిరి నుండి వచ్చి గణపూర్లో రాజకీయ భిక్ష ఆయనకు, గణపురం నా రాజకీయ జన్మనిచ్చింది అని చెప్తుంటాడు. కాబట్టి ఆయనకి ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పిన డైరెక్ట్గా గణపూర్ ఏరియాలో పడుతున్నాయి కదా, అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక నీళ్లు చాలు, అన్ని కోట్ల ఆస్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే పిల్లి పాలు తాగుతున్న కన్ను కూర్చునే గోళ్ళు చూస్తలేరు అనుకుంటే కరెక్ట్ కాదు. ఆయన చరిత్ర మొత్తం కూడా తెలంగాణ మొత్తం తెలుసు, రాజకీయ నాయకులకు ఇంకా తెలుసు. అందులో టీడీపీలకు ఆయన గురించి పిన్ టు పిన్ అప్పుడు ఏమేమి కొన్నాడు తెలుసు. సో ఆ రకంగా చాలా ఆస్తులు ఉన్నాయి. అంటే మీరు ఇందాక అన్నట్టు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంకొక రీజన్ చంద్రబాబు నాయుడు గారు అంటారా? అంటే వీళ్ళంతా కూడా కొలీగ్స్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఈయన, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా టీడీపీలో ఉన్న వాళ్ళే కదా. టీడీపీలో ఉన్నారు కాబట్టి అట్నుంచి నరుకుంటూ వచ్చిండు రికమెండేషన్. సో ఇక్కడ ఏం జరగాలన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నడిపిస్తారు. తప్పకుండా ఢిల్లీ పోయినప్పుడు ఇద్దరు కలుసుకుంటూ అంటారు. తర్వాత అనేక రకాలుగా వారికి రాజకీయంగా సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఈయన పిసిసి అధ్యక్షుడు హోదాలో కూడా పోయి చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భం, అనేక రకాలుగా గురు శిష్యులే కదా. ఇప్పుడు ఓటుకు నోటు విషయంలో మరి ఆయన అంత నమ్మిన బంటుగా ఉన్నాడు కాబట్టి పోయి దొరికిపోయాడు. ఆయన చేసింది కాదు, ఓటుకు నోటు కేసు ఎవరి వల్ల? చంద్రబాబు నాయుడు వాళ్ళే కదా, రేవంత్ రెడ్డి ఇరికింది. సో కాబట్టి వాళ్ళిద్దరికి అంత దగ్గర సంబంధం ఉంటేనే నమ్మిన బంటుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనను పంపించి ఆయన ద్వారా చేయాలనుకున్నాడు, దొరికిపోయాడు. సో కాబట్టి ఆ రిలేషన్ ఎక్కడికి పోదు కదా. ఆయన రాజకీయ రంగంగా టీడీపీలో చంద్రబాబు నాయుడు దగ్గరలో ఉండి వాళ్ళు రాజకీయంగా ఎదిగిన సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు మీరేమన్నా కోరుకుంటున్నారా సార్ ఉప ఎన్నికలు రావాలి స్టేషన్ గన్పూర్కి అని చెప్పేసి? నేను ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ అది ఓకే, అది ఎన్నికలు కోరుకోవడం కాదు. ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఇక్కడ ఫిరాయింపుల చట్టం అమలు కావట్లేదు. ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది? 1985లో రాజీవ్ గాంధీ గారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో గెలిచిన వాళ్ళందరూ రకరకాల పార్టీ మారిపోతున్నారు, వాళ్ళ మీద చర్యలు ఉండట్లేదు, వెంటనే నిర్ణయం జరగాలని ఏసీ సేన్ అనే అప్పుడు న్యాయశాఖ మంత్రి ద్వారా పార్లమెంట్లో బిల్ పెట్టడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి ఫిరాయింపుల పాల్పడ్డంలో వెంటనే విత్ ఇన్ నో టైం వాళ్ళు శిక్ష పడాలి, వాళ్ళకు బహిష్కరణ వేటు పడాలని చెప్పేసి ఆ చట్టం చెప్పుంది. ఎప్పుడు ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీని కాదని ఇంకో పార్టీలో చేరేటప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవి, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకేదైనా దానికి రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ పార్టీకైనా పోవచ్చు, ఇది చట్టం చెప్పేది. కాబట్టి నువ్వు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేదు, బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యేకు రాజీనామా లేదు. బాహాటగా ఈరోజు నేను కాంగ్రెస్లో చేరినని చెప్పుకుంటున్నాను. అంటే దొంగతనం జరిగింది, దొంగ ఎవరో దొరికిండు, దొరికిన దొంగ దొంగతనం చేసిందని చెప్పిండు. ఇంకా ఇప్పుడు అహంతో
నేను దొంగతనం చేసినా ఏం చేస్తారో చేసుకోండి, నేను రాజీనామా అయితే చేయననేంత బరిదెగించి మాట్లాడే పరిస్థితి, రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఏమాత్రము మోరల్ వాల్యూస్ లేకుండా ఇవాళ ఆయన ప్రవర్తన మరి ప్రజలందరూ కూడా చీగొట్టే పరిస్థితి. ఒక్క గణపురం నియోజకవర్గ ప్రజలు కాదు, ఇలా ప్రపంచమే కుగ్రామం సోషల్ మీడియా వచ్చిన తర్వాత యావత్ తెలంగాణే కాదు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఇవాళ నేను ఎక్కడ ఎక్కడ ఫ్లైట్ దిగినా కూడా నా వీరాభిమానులు నన్ను ఎదుర్కొంటారు అని చెప్తున్నాడు. అంటే ఆయనకైనా నీతివంతుడు అనుకుంటాడు, ఆయనకైనా నాకు దేశం మొత్తం అభిమానులు అని చెప్తారు. నేనేమంటున్నా కరెక్టే. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల సీనియారిటీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి యావత్ తెలంగాణ తిరిగితే ప్రతి దగ్గర నాకు పూలదండలు పడ్డాయి. యూనివర్సిటీలో మొదలైంది, యూనివర్సిటీ స్ట్రైక్ చేస్తూ ఉంటే అక్కడికి పోతాయి, అక్కడ పూలదండలు వేసే కార్యక్రమం. ఇవాళ నిజంగానే నువ్వు అభివృద్ధి కోసమే కనుక కాంగ్రెస్ పార్టీకి పోయేది ఉంటే నువ్వు రాజీనామా చేయి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఇగో నేను అభివృద్ధి కోసమే మొత్తం తెలంగాణ మొత్తం నేను, ఎందుకంటే హైయెస్ట్ క్యాబినెట్ మంత్రులు చేసిన, మార్కెట్ శాఖ చేసిన, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేసిన, ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసిన, ఇరిగేషన్ చేసాడు, మళ్ళీ మొన్న ఎడ్యుకేషన్ మినిస్టరే చేసాడు. ఇన్ని రకాలుగా చేసినావు కదంటే నీకు రాష్ట్రం మొత్తం కూడా నువ్వు అందరికి తెలుసు. కాబట్టి నువ్వు రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి తెలంగాణ మొత్తం తిరుగు, మరి నీకు పూలదండ కొడితే చెప్పులు బండలు తప్పితే తెలుస్తుంది. దట్స్ అ ఛాలెంజ్. నాకు నీకు తేడా ఏంటంటే నేను అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఒక ఉద్యమ పార్టీకి పోయినా, నువ్వు ఉద్యమ పార్టీ వదిలిపెట్టేసి వాళ్ళు నువ్వు అధికార పార్టీ పోయినావు. ప్రజల నుండి నీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, నాకు ఎలాంటి రెస్పాండ్ వచ్చింది అని నేను ధైర్యంగా రాజీనామా చేసి వస్తే, అంతకుముందు నేను 12,000తో గెలిస్తే రాజీనామా చేస్తే 33,000తో గెలిచిన, మళ్ళీ ఎలక్షన్లు పోతే 58,000తో గెలిచిన, మళ్ళీ 4వసారి ఎలక్షన్లు పోతే 37,000తో గెలిచిన. మొత్తం నేను వరుసగా గెలిచిన 4 సార్లు, అయినా 4 సార్లు గెలిచిన, మధ్యలో ఓడిపోతూ గెలుస్తుంది. నేను నా ఒక్కసారి వచ్చిన మెజార్టీ కూడా ఆయనకు లేదు. ఎందుకంటే 4,000తో 2 సార్లు గెలిచాడు, 7,000తోనే ఒకసారి గెలిచాడు. నా మెజార్టీకి ఇక్కడ, ఆయన మెజార్టీ నక్కకు నాగలోకం ఉన్న తేడా. సో ప్రజానాయకుడికి రాజకీయ నాయకుడికి ఉండే తేడా అది. సో ప్రజలు అనేక సందర్భాలలో నన్ను ఆదరించారు. కాబట్టి ఇవాళ నేను ఎమ్మెల్యే కాకున్నా, ఆయన ఎమ్మెల్యే అయినా, ఆయన ఒక్కసారి తిరిగితే నేను 6 సార్లు తిరుగుతాను నియోజకవర్గానికి. ఆయన ఇవాళ ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు పెట్టి ఒక్కొక్క మండల కేంద్రంలో ఒక విలాసవంతమైన ఫంక్షన్ హాల్లో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి అక్కడ రాజకీయాలు మాట్లాడడానికి కథం అయిపోతుంది. ఆయన ఊర్లు తిరిగే సత్త లేదు. 70-74 ఏళ్ళు పెట్టుకొని ఎక్కడ తిరగగలడు, ఎక్కడ ఉరగలడు, నేను ఎగురగలను, దునకగలను, డప్పు కొట్టగలను, ఏదంటే ప్రజల్లో మమేకం అయిపోతాను, ఆత్మీయతను పంచుకుంటాను. ఊరికి నాకు చుట్టాలు, బంధువులు, ఎందుకంటే స్థానికుని కాబట్టి. మాదిగ సామాజిక వర్గం మనందరూ తెలిసినట్టే ఎక్కువ 35% మాదిగ జాతి బిడ్డలు ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఎక్కడ పోయినా నాకు ఆదరణ ఉంటుంది, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, మన్మర్ల కంచెల మొదలెడితే తాతల వరకు ఉంటారు, ముసలోళ్ళ కంటే. సో కాబట్టి నాకు ఆయనకు పోలిక ఉండదు ఎక్కడ. అందుకనే అంటే ఇక్కడ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? అందుకే కదా భయపడే కదా నేను రాజీనామా చేయను అంటున్నాడు. కానీ మొన్న మనం చూసాం కదా సార్, జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలిచింది కదా. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఎంఐఎం, ముస్లిం ఓట్లు. అంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేయడం, ఇండిపెండెంట్గా పోటీ చేయడం, అంత కార్పొరేట్ అనేక 5-6 ఎలక్షన్లు ఆయన ఓడిపోవడం వల్ల ఆ సింపతి. తర్వాత స్వయంగా సీఎం గారే నా పదవికి ఎసరవుతుందని చెప్పేసి ఆయన 7 డివిజన్లు తిరిగిన పరిస్థితికి, పాదయాత్ర చేసిన పరిస్థితి. ఒక సీఎంగా ఒక ఎలక్షన్ అంత ప్రెస్టేజ్. మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా అక్కడే ఉండే కార్యక్రమం. అధికార బలం, తర్వాత దుర్వినియోగం, బ్లాక్మెయిల్, గూండాయిజం, ఇట్లాంటి ఏకం చేయడం వల్ల గెలిచింది. గెలుపోవటములు కాదు, కానీ ప్రతిపక్షంలో మేము గెలిచినా మేము అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ప్రతిపక్షంలో మేము వారిచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పడమే అధికార పార్టీకే ఎక్కువ బలం ఉంటుంది కదా సార్, ఉప ఎన్నిక లేదు. అదే అంటున్నా కదా, అధికార బలం అనేది అదే కదా. ఎందుకంటే ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచిస్తారు కదా. ఆయనతో ఇప్పటివరకు చేయకుండా ఇక ముందు చేస్తారేమని. మేమేమంటున్నాం, ఇప్పటివరకు చేయలే, మా పోటీ కూడా అవన్నీ నెరవేర్చాలి. మేము క్లియర్గా ఏమేమి హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు, 420 హామీలు అనేకం ఇచ్చిన కూడా ఏ ఒక్కడు కూడా చేయలే. కనీసం జూబ్లీలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కంచెలు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పటి వరకు ఇచ్చారు. గ్రామాలలో అట్లే, సిటీలో కూడా అట్లే. ఈరోజు నేను 1 సంవత్సరం కాలం నుంచి వెళ్ళి గణపురం నియోజకవర్గంలో తిరుగుతున్నాను.
కారణం ఏంటి? నాకు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏ రకంగా? గణపురంలో గత 10 సంవత్సరాలు నేనే అధికారంలో ఉన్నాను కాబట్టి, నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి, అన్నీ నా ద్వారా, నా ప్రపోజల్స్ ద్వారా కేసీఆర్ గారు పనులు మంజూరు చేసిండు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. నేను ఒక సంవత్సర కాలం కంటిన్యూస్ ఎట్లా తిరగగలిగినంటే, నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. ఇది తెలంగాణ మొత్తంలో లేదు. నేను ఒక్కని ఏంటి అంటే, ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం పెట్టుకొని బ్యానర్ పెట్టుకొని తిరిగినాం. సో ఇవాళ గ్రామాలలో, ఈవెన్ సిటీలో కూడా ఏ ఇంటిని తీసుకున్నా కూడా ఇవాళ కేసీఆర్ పథకాలే అందుతున్నాయి. ఉదాహరణకి ఆ ఊరు అనగానే రైతు ఉంటాడు. ఆ రైతు కాబట్టి రైతు బంధు ఎకరాకి 10,000. సో ఆయనకి ఎన్ని మోటార్లు ఉన్నా, అది బావి మోటార్ కావచ్చు, బోరు మోటార్ కావచ్చు, చెరువు మోటార్ కావచ్చు, కాలువ మీద వేసుకుంటే కావచ్చు, ఎట్లన్నా ఎన్ని మోటార్లు అన్నీ వేసుకో ఫ్రీ. అది 24 గంటల కరెంటు ఫ్రీ. తర్వాత ఆ రైతు ఏ కారణం చేతన చనిపోతే 5 లక్షల రూపాయలు. ఆ ఇంట్లో ఆ రైతుకు తల్లిదండ్రులు భారం కావద్దని 200 ఉన్న పెన్షన్ 2,000 ఇవాళ ఆ పెన్షనే. ఆ ఇంట్లో ఒంటరి మహిళలు ఉంటే 2,000. ఆ భార్య చనిపోతే 5 లక్షల బీమాతో పాటు ఆ వితంతువుకు 2,000 పెన్షను. ఆ ఇల్లు ముదిరాజు ఇల్లు అయ్యేది ఉంటే దాదాపు 540 కోట్ల చేప పిల్లలు. తర్వాత మత్స్య పరిశ్రమకు సంబంధించిన 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకళ్ళు చనిపోయేది ఉంటే 5 లక్షల చనిపోతే బీమా. తర్వాత అక్కడ కనుక యాదవులు ఉండేదంటే వాళ్ళకి గొర్రెలు ఫ్రీ. ఆ ఇంటికి నేను ఒక్క ఇల్లు గురించే చెప్తున్నాను. ఆ ఇల్లు కనుక యాదవులు అయితే, ఆ ఇల్లు రజకులు అయితే 240 యూనిట్ల కరెంట్ ఫ్రీ. తర్వాత ₹1,00,000 బీసీ బంధుకి ఇవ్వడం జరిగింది. మంగళ వాళ్ళకి అట్లాగే ఇవ్వడం జరిగింది. సో ఆ ఊరు, ఆ ఇంటిల్లి పాదలకు కంటి వెలుగు పరీక్షలు చేయించినాం. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చినాం. ఆ ఇంట్లో వికలాంగుడు ఉండేది ఉంటే 4,000 పెన్షన్ ఇచ్చినాం. ఆ ఇంట్లో చదువుకునే హై స్కూల్ విద్యార్థులు ఉంటే 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలో 1,20,000 పెట్టి సంవత్సరానికి చదివిపించినాం. ఇప్పుడు ఇన్ని చేశాక చెప్తున్నా, ఒక ఇల్లుకి సంబంధించింది అయిపోయినాయండి. ఇల్లుకి దీన్ని పని చేసినాం. తర్వాత ఊరి వరకు వచ్చేసరికి ఊర్లో గ్రామ పంచాయతీ భవనం ఇచ్చినాం. ఊర్లో నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, తర్వాత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఎక్కడ పాడుబడ్డ ఇండ్లు గిన్నెలు ఉంటే మొత్తం కూలగొట్టేసి దోమలు ఈగలు నిల్వ లేకుండా డెంగ్యూ జ్వరం, చికెన్ గున్యా, మలేరియా రాకుండా ఆ కార్యక్రమాలు చేసినాం. ఊరు వరకు, ఊరు దాటి బయటకు వెళ్తే మిషన్ కాకతీయ సరువులన్నీ మరమ్మతు చేసినాం, చెక్ డ్యాములు కట్టించేసినాం, బీటీ రోడ్లు చక్కగా వేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తయిన ఈ సమయంలో కూడా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా అదనంగా ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు దానికి రైతు తీసుకుంటే వానకాలం వేసంగి ఎగబెట్టేసిండ్లు. మొన్న ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మాత్రమే రైతు భరోసా మీద ఇచ్చిండ్రు. రైతు రుణమాఫీ చేస్తారని 35% మందికే చేశారు కదా సార్. రైతు 35% మాత్రమే చేశారు, మిగతాలో చేయలేదు. 2 లక్షల పైన మీరు పైసలు కట్టుకోండి చేస్తానన్నారు. వాళ్ళపై ఎదురుగా డబ్బులు కట్టేది, వాళ్ళకి చేయనే లేదు. కౌలు రైతుకు రైతు బీమా అన్నారు, వాళ్ళకి రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదు. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, భూమి లేని నిరుపేదలకు ఇస్తామన్నారు, 12,000 ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 అన్నది ఇవ్వలేదు. ఇక మీరు ఎన్ని అడిగినా ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి బిడ్డకు పెళ్ళి అయితే మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇప్పుడు తులం బంగారం లేదు. ఆడపిల్లలు స్కూటీ అన్నారు, లేదు. సో ఇవన్నీ ఇప్పటి వరకు, మళ్ళీ ఇది చెప్తున్నా, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు గ్రామాలలో, మొన్న సిటీలో అయినా ఇప్పుడు గ్రామంలో అయినా కూడా ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంటికి బీఆర్ఎస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అదనంగా ₹1 కూడా రాలేదు. వచ్చేటివి కూడా ఇంకా మధ్యలో ఆపుకుంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి. ఊరు వరకు వస్తే మేము చేసిన అభివృద్ధి అదనంగా లేదు. ఊరు బయట ఇప్పటివరకు ఎక్కడ కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త రిపేర్లు లేవు, ఏమి లేదు. సో మరి పరిస్థితి ఇది క్లియరే కదా. మేము ఇవే చెప్తాం, ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటి, మేము చేసినామని చెప్తాం. ఇగో నువ్వు 6 గ్యారంటీ ఇచ్చిన, ఇగో తులం బంగారం అన్నవి ఇవ్వలేదు, స్కూటీ అన్నవి ఇవ్వలేదు, 4,000 పెన్షన్ అన్నవి ఇవ్వలేదు, తర్వాత 6,000 వికలాంగులకు అన్నవి ఇవ్వలేదు, రైతు భరోసా కింద 15,000 ఎకరాకి ఇస్తాను, 2 సార్లు ఎగ్గొట్టినావు. సో నువ్వు ఎక్కడ ఏది చేయలేదు కదా. ఇదే ఇవాళ గెలుస్తారా ఓడతారా అనేది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తాం. బై ఎలక్షన్ వచ్చినా లేకపోతే మొన్న ఓడిపోయినా ఏమున్నా కూడా ప్రతిపక్షంలో గెలవడం కాదు, ప్రతిపక్షంలో జనరల్ ఎలక్షన్లు వచ్చే వరకు ముళ్ళుగార లెక్క అధికార పార్టీని పొడవడం, వారు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి అమలు పరిచే వరకు వెంటాడడం వేటాడడం చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఇన్ని ఇచ్చామని చెప్తున్నారు కదా సార్, మరి 2023లో ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీ అంత దారుణంగా ఓడిపోయింది? ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నా, మేము 2,000 పెన్షన్లు ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తానన్నారు.
కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలకే ప్రజలు కదా ఇంట్రెస్ట్ వికలాంగులు అంతే కదా. వికలాంగులు కేసీఆర్ మంచోడు 2,000 ఇస్తాడు, ఏమో కాంగ్రెస్ ఆయన వచ్చి 4,000 అంటాడు. వికలాంగుడు అనుకున్నాడు 6,000 ఇస్తాడు, ఏమో ఆడపిల్లలు పెళ్లి అయిన వాళ్ళు అనుకున్నాడు మాకు ఇంకా తులం బంగారం వస్తుంది అన్నాడు. ఇవన్నీ ఎంతకు వర్కౌట్ అని ఇన్ని హామీలు ఇస్తే డిఫరెన్స్ ఎంత? 1.8% ఓట్స్ మాత్రమే. 1.8% అంటే 1000కి 18 ఓట్లు. 1000కి 18 ఓట్లు, 100కు 2 ఓట్ల కంటే తక్కువ. అంతే కదా, ఆ మార్జిన్ తోటే కాంగ్రెస్. కేసీఆర్ గారి మీద కూడా చాలా వ్యతిరేకత అనేది ప్రజల్లో వచ్చింది కదా సార్. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటారనో, లేకపోతే ఆయన ఒక రాజుల నియంతలా పరిపాలిస్తున్నాడనో, లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడైనా కూడా అభివృద్ధిని చూడాలి కానీ వ్యక్తిగత విమర్శలకు పోదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుడు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్. ఒక్కడిగా మొదలుపెట్టి దీక్షా దివాస్ వస్తుంది నవంబర్ 29వ తారీఖు, సావు నోట్లో తలబెట్టి కేంద్ర ప్రభుత్వం మెడలుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందంటే ఆ క్రెడిట్ నువ్వు రేవంత్ రెడ్డిని అడిగినా, రఘునందన్ అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, ఎవరిని నువ్వు అడిగినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తప్పకుండా కేసీఆర్ వాళ్ళని. కానీ కాంగ్రెస్ వర్షన్ అది కాదు కదా, సోనియా గాంధీ వల్లే కదా తెలంగాణ ఏర్పడింది. సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ పాత్ర శూన్యం అంటున్నారు. తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్టే వారు నవ్వుతాడు. మనం స్వతంత్ర ఉద్యమంలో ఎంతమంది పాల్గొని ఎన్ని ఉద్యమాలు చేసి ఎంతమంది బలైపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇచ్చినోడు బ్రిటిష్లోడే, కానీ తెచ్చుకున్న వాళ్ళ గురించి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ చావు దినాలను, పుట్టినరోజులను మనం పండుగలు చేసుకుంటున్నాం కదా. స్వతంత్ర సమరయోధులకు పెన్షన్లు ఇచ్చుకున్నాం కదా మనం. కనీసం ఒక్కసారి ఆ మీటింగ్ పోయిన కూడా పెన్షన్ ఇచ్చుకున్నాం. మీటింగ్ పోయినట్టు దాఖలు ఉంటే పెన్షన్లు ఇచ్చుకున్నాం. అనేక మంది చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు దేవుళ్ళ లెక్క చూసుకుంటున్నాం. సో మన రాజ్యాంగం మనకు వచ్చింది అంబేద్కర్. కానీ కేసీఆర్ గారు ఇచ్చింది ఎప్పుడు కూడా రాదు. పోరాడి సాధించుకున్నాం తెలంగాణ. పోరాటం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మొత్తం తెలంగాణ బిడ్డలందరి చేత, అన్ని కులాల చేత, అన్ని వర్గాల చేత, అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి మెప్పించి కేంద్రంలో 38 రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలతో కూడా మాట్లాడి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఓన్లీ కేసీఆర్కే సాధ్యమైంది, ఇంకెవరికి కూడా కాలేదు. కాబట్టి తర్వాత వ్యక్తిగత విషయానికి వస్తే నువ్వు ఫామ్ హౌస్లా అని పేరు పెడుతున్నావు, కానీ ఇప్పుడు మన ఇంతగా ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇక్కడ కాకపోతే నన్పూర్లో మాట్లాడుకుంటాం, లేకపోతే హైదరాబాద్ మాట్లాడడం అనేది ముఖ్యం. కానీ ఇక్కడ నుండి మాట్లాడిన ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, ఇట్లున్నావు అంటే ముఖ్యమంత్రి కేవలం ఫామ్ హౌస్ పరిమితం కావడం ఏంటి అని అంటే ఎక్కడ ఒక ఆలోచన పరుడు. మరి ఋషి అడవిలోనే పోయి ఎందుకు తపస్సు చేయాలి? ఆలోచనలు, మేధస్సును పదను పెట్టి ఏ రకంగా నూతన విధానాలు తీసుకురావాలి, అణగారిపోయిన తెలంగాణ ఎన్ని రకాలుగా బాగు చేయాలి, సామాజిక తెలంగాణ ఎట్లా సాధించాలి, అదే భౌగోళిక తెలంగాణ ఎట్లా సాధించడమో దాన్ని సామాజికంగా ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని వినూతన కార్యక్రమాలు చేసి ఈరోజు గొప్పగా భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడం జరిగింది. నెంబర్ 1 ఇవన్నీ ఉట్టి కాదు కదా. ఇవాళ హర్యానా, పంజాబ్ను కలదన్నే విధంగా ఈరోజు వరి ధాన్యాన్ని పండిస్తున్నాం. సంవత్సరానికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించడం. అంతకుముందు మొత్తం కలితే 58 లక్షల నుండి 70 లక్షల మెట్రిక్ టన్నులు పండే కాని నుండి 3 కోట్ల పైచీలకు పండించి వాళ్ళ దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ ఉన్నది. మరి ఇది నిజమే కదా. ఇది ఈరోజు భారతదేశం లెక్కలేని విధంగా చెరువులు, కుంటలన్నింటినీ కూడా మిషన్ కాకతీయ ద్వారా అది మొత్తం మరమ్మతు చేస్తే భారతదేశంలో ఉత్తమ వ్యవసాయ రంగాలలో మిషన్ భగీరథకు ప్రైజ్ రావడం జరిగింది, మిషన్ కాకతీయకు ప్రైజ్ రావడం. ఇవన్నీ కూడా కేవలం కాదు సార్. ఇప్పుడు ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం డబ్బుల్ని దండుకోవడానికి, లేకపోతే స్కామ్స్ కొరకే వాడుకున్నారు. ఆల్రెడీ 1000 కోట్లు, 1,00,000 కోట్లు మన కాళేశ్వరంలో కేసీఆర్ గారు చేసి 1,00,000 కోట్లు స్కామ్ అని చెప్పేసి ఇవాళ సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఇదే చెప్తున్నామా. అట్లా అబద్ధాలు మాట్లాడింది కాబట్టి గోబెల్స్ ప్రచారం అంటారు. అంటే ఏముండదు అక్కడ, మొత్తం ఉన్నదన్నట్టు చెప్పేస్తారు. సో ఆ రకంగా గోబెల్స్ ప్రచారం చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయింది. అందుకనే ఇవాళ కాళేశ్వరం కాదు సార్, కాళేశ్వరం ఒక పనికిమాలిన ప్రాజెక్ట్ గా ఆయన మాట్లాడుతున్నారు కదా. సుప్రీంకోర్టు ఒక మహా అద్భుతం అని చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసి అధికారులు అంటే సాంకేతిక నిపుణులందరూ కూడా ఇది గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చి దాన్ని పొగడం జరిగింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈరోజు దాదాపు
డైరెక్ట్గా 241 టీఎంసీ నీటిని వినియోగం చేసుకోవడం, ఇండైరెక్ట్గా దాదాపు 500 టీఎంసీ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి 22 జిల్లాలకు ఆ నీళ్లు అందే విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. అది సో అంత గొప్ప ప్రాజెక్ట్. దాని మొత్తం ఖర్చే 92,000 అని సంథింగ్ 92,000 కోట్ల 40 లక్షలు చెప్తే ఈ వీళ్ళు మొత్తం 1,00,000 కోట్లు అంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? స్కామ్ జరగలేదంటారా కాళేశ్వరంలో? స్కామ్ ఎక్కడదండి, మొత్తం దేశానికి పేరు తీసుకొచ్చేంత గొప్ప బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. అంటే స్కామ్ లేనిదే మొన్న కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఆ కేసు కూడా సిబిఐకి అప్పచెప్పారు కదా. కమిటీ రిపోర్ట్లో ఏమున్నది? ఏం లేదు దాంట్లో. ఏమున్నది చెప్పు? కమిటీ మొత్తం దానికి ముందు సిడబ్ల్యూసి పర్మిషన్ వచ్చింది. దాదాపు 1 సంవత్సర కాలంలో 11 జాతీయ పర్మిషన్ ఉన్న ఏక ప్రాజెక్ట్ అది. సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది, అసెంబ్లీలో చర్చ జరిగింది, నిపుణులందరూ కలిసి ఆ ప్లేసే కరెక్ట్ ఉంటుంది, దానికి అదనంగా సుందిల్లా అన్నారం అవి 2 ఉంటే మాత్రమే అట్లా పోతుంది, డైరెక్ట్గా మనము డైరెక్ట్గా పంపు చేయడానికి కుదరదు అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారమే సుందిల్లా అన్నారం చేయడం జరిగింది. శ్రీపాద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడికి నీళ్ళు వెళ్ళాలంటే ఈ రెండింటి ద్వారానే పోవాలి, కానీ డైరెక్ట్గా పోయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా ఎప్పుడైనా కూడా. కానీ సిబిఐకి అప్పగించారు కదా సార్ ఈ కేసు అన్నది. ఇప్పుడు సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఇన్వెస్ట్ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏదైనా అడగచ్చు. దానికి ఎక్కడో దగ్గర మర్డర్ అయింది అనుకుందాం, మర్డర్ అయింది మరొక డైరెక్ట్ తెలియదు. సో నీ కోపం మీద పెట్టవచ్చు, కోపం మీద గవాడి మీద అనుమానం ఉందని పెడతాం మనం. సో అంత మాత్రం చేసినట్టు కాదు కదా, అది ప్రూవ్ చేయగలగాలి, అక్కడ నిరూపణ జరగాలి. ఎవిడెన్స్, రకరకాల ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ కావచ్చు, లేదా పోస్ట్ మార్టం చేస్తే ఎవిడెన్స్ కానీ అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని కేసు పెట్టినప్పుడు మనం కాదని నిరూపించుకోవాలి, తప్పది అక్కడ. సో అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తము కేసీఆర్ గారి మీద అది పెట్టి ఇక మన కేటీఆర్ మీద అనేక కేసులు పెట్టడం జరిగింది. ప్రతి దగ్గర కేసీఆర్ ఏవని ఉంచే ప్రయత్నం కేటీఆర్ గారిని, అది లగచర్ల కావచ్చు, కావచ్చు, తర్వాత అనేక రకాలుగా కేటీఆర్ గారిని అనేక కేసులలో ఇరికియాలు చూసి ఇప్పటికి ఇక్కడ కూడా వాళ్ళ నుంచి కావట్లేదు. ఓన్లీ ఇవన్నీ కూడా కక్షపూరిత కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన డైరెక్ట్ గా కాళేశ్వరం విషయంలో ఇంకొకటి, అది పిల్లర్లు కూడా కుంగినాయి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందంటే అసలు కొన్ని వందల సంవత్సరాలు రావాలి. ఇప్పుడు ఇప్పటికి బ్రిటిష్ వాళ్ళు కట్టిన చాలా ప్రాజెక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాంటిది మీరు ఇది వరకు అన్నట్టు 92,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్ట్ చీలికలు రావడం అది చెప్తాను. చిన్న మేస్త్రి మాట్లాడుతున్నాడు ఏమని, రేవంత్ రెడ్డికి మేస్త్రి దొరకలేదా రిపేర్ చేస్తాను కానీ. ఎందుకోసం అంటే మనము మానవ మాత్రం కట్టుకుంటూ పోతుంటాం. కాంగ్రెస్ కట్టిన అనేక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, తర్వాత కింద పాలమూరు మన కింద పోలవరం ప్రాజెక్టు, మొన్న ఎస్ఎల్బిసికి సంబంధించిన ప్రాజెక్టు, తర్వాత సుంకిశాల ప్రాజెక్టు, తర్వాత పాలమూరు రంగారెడ్డి, ఇవన్నీ కూడా కూలిపోయినాయి కదా అన్నీ. తర్వాత పెద్దవాగు ఎక్కడ అషరాపల్లి ఖమ్మంలో 2 సార్లు కుంగిపోయింది. అంటే నీది కుంగిపోతేనే ఓ రకం, మాది కుంగిపోతే ఓ రకమా? సో ఇప్పటి వరకు విషయానికి వస్తే రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు, ఒక్క రిపేర్ కూడా చేయించలేని దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో. కట్టిన వాటిని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు మన కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించిన వాళ్ళే చేసిండ్రు. అలా కక్ష కట్టలే, దాని గురించి ఆలోచించలేదు, దాన్ని బాగు చేయగలిగినాం కాబట్టి ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి అక్కడి నుంచి మిడ్ మేనేర్కి వచ్చేస్తాయి నీళ్ళు, మొత్తం అన్నిటికీ రిజర్వాయర్లకి నీళ్ళు పోయే పరిస్థితి. సో కాబట్టి కంటిన్యూటీ గవర్నమెంట్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు ఎక్కడి వరకు కట్టినావు దాని తర్వాత ఇప్పుడు దానికి సచివాలయం కేసీఆర్ కట్టి నువ్వు ఉండట్లేదు ఇవాళ. దాని మీద కూడా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఈ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇవన్నీ కూడా శుద్ధ దండగా అని మొన్న మాట్లాడారు ప్రెస్ మీట్ లో, విన్నారా? అంటే రేవంత్ రెడ్డి అయిన దేవుడు ఆయన మాట్లాడింది కరెక్టా? ఇవాళ నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్లేమో నీ చీకటి రాజ్యాన్ని సెటిల్మెంట్లకు దాన్ని వాడుకునేది నువ్వే. సచివాలయం కంటే సచివాలయంకి రాకుండా ఉండి తెల్లారి దాంట్లో పోయి కూర్చుంటున్నావు. సచివాలయంలో నీ మంత్రులు కూర్చుంటారు, మొత్తము కట్టింది మేము కూర్చుంటుంది నువ్వు. కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని నీవు మరి వాళ్ళకి ఎందుకు అంతకుముందు అన్నాడు కదా మొత్తము
ఏది ఇప్పుడు ప్రజాపాలన అక్కడ జరుగుతున్న ఏదైతుందో ప్రగతి భవన్ పట్టుకొని మొత్తం కూలగొడతా రాళ్ళు పెట్టి కొట్లెత్తా దాంట్లో ఇది ఉన్నది అది ఉన్నది. కాబట్టి అవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడేది రాజకీయ భాష తప్ప. కూలగొట్టారు కదా సార్, ఆ ముందు ఉండే ఆ కంచెలన్నీ కూడా కదా కూలగొట్టిన లోపల మరి 70 గదులు ఉన్నాయి, సీక్రెట్ రూములు ఉన్నాయి, ఏమేమి అన్నాడు. ఇప్పుడు ఆ రూములలో మొత్తం కూడా డిప్యూటీ సీఎం గారే ఉంటున్నారు కదా, ఆయనే ఉంటున్నాడు. కింద ముందు సీతక్క, వెనక ఇద్దరు కూడా దళితులే కదా, దళిత గిరిజనులను ఉంచాడు. మరిగా అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు అని అంటే కదా, అంతే కదా వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా కేసీఆర్ అనుకుంటే ఇవాళ అనుభవిస్తున్నది కాంగ్రెస్ వాళ్ళే కదా. ఏదైనా వదిలిపెట్టిలా, ఏది వదిలిపెట్టలేదు కదా, అన్నింట్లో మంచిగా వాడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే పోయి రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు. అన్నీ అప్పటి అన్నిటిని కూడా వీళ్ళు ఇప్పుడు ఫ్లైఓవర్లు కడితే దానికి రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. రాజకీయ పార్టీలు అన్నప్పుడు సద్విమర్శలు ఉంటే పర్లేదు, కానీ రేవంత్ రెడ్డి అంటాడు ఒక ఏమంటారు ఆయన క్రిమినల్. ఎందుకంటే దాదాపు 89 క్రిమినల్ కేసెస్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం మొత్తంలో. నెక్స్ట్ 27 కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఇంకా కిందికి పోతే మిగతా వాళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు గురువు శిష్యులు ఇద్దరి మీదే ఎక్కువ ఉన్నాయి. ఆయన మీద 89 కేసులు, 27 కేసులు. చంద్రబాబు నాయుడు మీద 27. గురువును మించిన శిష్యుడు. సో అన్ని రకాలుగా ఉన్నది కాబట్టి ఆయన ఈరోజు అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఒక్కడి కూడా నెరవేర్చలేదు. ఇప్పటికి 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు. అంటే కాగు నివేదికలో రఘునందన్ పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో ఎంత అప్పు చేసిందని అడిగితే క్లియర్గా 2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేసాడు. ఆస్తులు ఎంత సమకూర్చిండు, ప్రజా ఆస్తులు ఎంత సమకూర్చిండు అంటే 4,35,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. అంటే ఎవరైనా నువ్వు నేను అప్పు చేసుకుంటే దాని మీద అభివృద్ధి కావాలని చూస్తుంటారు కదా, ఆ రకంగా కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిండు. అభివృద్ధి కనబడతా ఉన్నది. 31 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టిండు, హాస్పిటల్ కట్టడం జరిగింది, చెరువులు మరమ్మతులు చేయడం జరిగింది, ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా సాచురేషన్ మోడ్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగింది. దేశంలో మొదటి 10 గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే తెలంగాణ. నెక్స్ట్ 20 గ్రామాలు అంటే 19 గ్రామాలు తెలంగాణనే. ఎంత అభివృద్ధి చేసి ఉండాలి గ్రామంలో. సో ఉట్టినే కేంద్రం ఇచ్చేస్తుందా? రాజకీయంగా బీజేపీ నాయకులు మాట్లాడేది వేరు, రికార్డ్స్ ఉంటాయి కదా. అభివృద్ధి విషయంలో కానీ, హరితహారం విషయంలో కానీ, మిషన్ కాకతీయ విషయంలో కానీ, మిషన్ భగీరథ విషయంలో కానీ, సాగు పంట విస్తీర్ణంలో కానీ, ఇవన్నీ కూడా రికార్డ్స్ కదా. ఆటోమేటిక్గా ఎక్కడో అభివృద్ధి చేసినట్టు కొత్త జీడిపి ఎంత ఎక్కడికి వెళ్ళిపోయింది, 3 లక్షల వరకు వెళ్ళిపోయింది. అంతకుముందు 1,80,000 ఉన్న కాంచి 3 లక్షల పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ చాలా ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ గారేమో ఇప్పుడు బయట రావట్లేదు, ఈవెన్ జూబ్లీహిల్స్ అప్పుడు రాలేదు, ఈవెన్ అసెంబ్లీకి రావట్లేదు. అసలు పార్టీని కూడా అంత బలోపేతం చేసే ఆలోచన కూడా కేసీఆర్ గారు చేయట్లేదు. కంప్లీట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి వదిలేశారు. సో వీళ్ళిద్దరు కూడా సమర్థవంతంగా నడపట్లేదు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఇక ప్రశ్నార్థకంగా మారుతుందన్న న్యూస్ కూడా రెగ్యులర్ వింటూ ఉన్నాం. జూబ్లీహిల్స్ ఓడిపోగానే అంతా ఓడిపోయినట్టు కాదు. రేపు మీరన్న బై ఎలక్షన్లు కానీ, రేపు రాబోయే ఇప్పుడు ఇయర్ నుంచి నామినేషన్ మొదలవుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, లేకపోతే మండల పరిషత్తు లేదు జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, తర్వాత రాబోయే జనరల్ ఎన్నికలు కానీ, ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ గొప్ప చేస్తే రెఫరెండం 5 సంవత్సరాలు అంటే ఇక 2 ఏళ్ళు అయిపోయింది, ఇక 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్లే. సో అప్పటి వరకు నిజంగానే గొప్పగా పనిచేస్తే ప్రజలు ఇచ్చే మ్యాండేటరీకి మేము సిద్ధం. కేసీఆర్ గారు ఎందుకు సార్ బయటికి రావట్లేదు? ఇప్పుడు ఒక్కొక్క ప్రధాన ప్రతిపక్ష నేత చెప్తాను, ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు. అందరు కూడా పార్టీ పరంగా మనం అందరు ఏదో రకంగా ఎండ్ అయిన సంగతి ముఖ్యమంత్రులు అందరూ ఎట్లయిందో తెలుసు. సో ఆయన కూడా ఇప్పుడు 71-72 సంవత్సరాలు వయసు మీద పడుతున్నది. తర్వాత ఎన్టీ రామారావు లాంటి వాడు కూడా ఇక్కడ సీఎం ఉండి ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ వదిలేసిండు అంతే. ముఖ్యమంత్రిగా చేసిన అతను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అది విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు రాలేదు, బయటకు రాలేదు. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఇవాళ తెలంగాణ మొత్తంలో ఏకైక ముఖ్యమంత్రి ఓన్లీ కేసీఆర్ గారు. అంతకుముందు ముఖ్యమంత్రులంతా ఆంధ్రోళ్ళు, రాయలసీమకు సంబంధించిన. అంత గొప్పగా తెలంగాణను ఆవిష్కరించగలిగాడు. కాబట్టి ఆయన ఆలోచనలు వేరు. ఆయన అసెంబ్లీకి రావట్లేదు అన్నదే కదా సార్. ఇప్పుడు వీళ్ళందరూ మీరు అనుకున్న
కేటీఆర్ కానీ నువ్వు అనుకున్న హరీష్ రావు కానీ లేదా ఇతర మంత్రులు కానీ మేము కానీ ఎవరి మార్గ నిర్దేశంలో రాజకీయాలు మాట్లాడగలుగుతున్నాం ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్. ప్రతి ఇష్యూ మీద అక్కడ చర్చ జరుగుతుంది, ఇగో ఈ రకంగా ఫార్వర్డ్ కావాలని ముందుకు పోయే సందర్భం కనబడుతుంది. మనం తమిళనాడు రాజకీయాలలో చూసిన వాళ్ళ కొడుకులు వచ్చారు, తండ్రులు అక్కడే ఉన్నప్పుడు ఇట్లా ఉండే కరుణానిధికి సంబంధించిన వాళ్ళు, తర్వాత మళ్ళీ స్టాలిన్ వచ్చిన తర్వాత ఇట్లా ప్రతి రాష్ట్రంలో అట్లనే కదా, ఏజ్ అయిపోతుంది వాళ్ళు ఎట్లాగే ఉంటారు. ఆయనే కావాలనే ఉద్దేశం ఏంది? ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు క్యాడర్ కూడా అదే కోరుకుంటుంది కదా సార్, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, పార్టీ మళ్ళీ బూస్టప్ అవ్వాలి, బలోపేతం అవ్వాలి. రావాలి అనేది ఏంది? ముఖ్యమంత్రిగా రావాలి, మేము ముఖ్యమంత్రి ప్రజల్లో రావాలని. అంటే ప్రజలు ఎవరు? ప్రజలే కదా రమ్మనేది. మీరే చెప్తున్నారు ప్రజలు రమ్మనేది ఉంటేనే ఊర్లు తిరగమని కాదు. ఊర్లు దెర్ షుడ్ బి ఏదైనా ఒక అంశం ఉండాలి కదా తిరగాలంటే. ఉట్టుగానే తిరుగుతారా? తిరిగారు కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది సెమీఫైనల్ లాంటి సార్, చాలా కీలకం. 3 సంవత్సరాల ముందు సెమీఫైనల్ ఉంటుందా? ఆకలి దగ్గరికి వచ్చినాక సెమీఫైనల్ అవుతుంది. ఎక్కడో లీగ్ మ్యాచ్ దగ్గర ఉన్నది అది. ఇప్పుడు ఇక్కడ సెమీఫైనల్. అలాంటి దానికే ఫస్ట్ కేసీఆర్ గారు వస్తారు, ఒక ర్యాలీ ఉంటుందని ఒక న్యూస్ వచ్చింది, దాని తర్వాత రాలేదు. సో పార్టీ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్క మీరు కలుస్తుంటారు సార్ రెగ్యులర్? డెఫినెట్గా కలుస్తుంది. ఎందుకల్ మన ఎలక్షన్ ముందు కూడా కలిసినాం కదా, కలుస్తుంటాం. కలిసినప్పుడు చెప్పినది వారు దిశానిర్దేశం ప్రకారమే మా రాజకీయ ఎత్తుగడ కానీ ప్రణాళిక కానీ తిరగడం కానీ ప్రచారం కానీ అట్లా ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు నెక్స్ట్ ఇక కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే అంటున్నారు కదా సార్, ఆయన సమర్థవంతంగా పార్టీని నడుపుతున్నారా? ఆ కెపాసిటీ ఉందంటారా ఆయనకి? ఇక ఇది పెద్ద జోకు. ఆయన ఎంత గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన అనేక సెమినార్స్కి ఆయన పిలుస్తున్నారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఆయన పిలుస్తున్నారు, తర్వాత ఐటీ రంగంలో ఆయన పిలుస్తున్నారు. ఆయన వెకాబులరీ, ఆయన ఇంగ్లీషు అంటే భాష ఒక్కటే కాదు సబ్జెక్ట్ కూడా అనర్గళంగా ఎంత గొప్ప పేపర్ కాగితం ఏం లేకుండా ఎంత గొప్పగా మాట్లాడుతున్నా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి సీఎంగా చేయలేండి, కేటీఆర్ చేయడా నక్కకి నాగలకు అనుకున్నంత తేడా అనుభవం. మంత్రిగా 10 సంవత్సరాల అనుభవం. రేవంత్ రెడ్డి అన్నారు అంత స్ట్రెస్ చేసి, అంటే సీఎం కదండి ఆయన అయ్యారు అంటున్నారు. మరి ఆయన అంతకుముందు మంత్రి కూడా కాలేదు కదా. ఒక మంత్రి కూడా కానంతను ఎమ్మెల్యే నుండి డైరెక్ట్ గా సీఎం అయిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు క్యాబినెట్ లో ఉన్నాడు, కేసీఆర్ గారి కుమారుడుగా ఉన్నాడు, అనేక రంగాల్లో నైపుణ్యాన్ని సాధించిండు, నిరూపించుకున్నాడు. ఇవాళ ఇంటర్నేషనల్ స్పీకర్ అయిండు. భారతదేశంలో హైదరాబాద్ను ఒక ఐకాన్గా చూపించే స్థాయికి, హరితహారం పచ్చదనం ఒక పట్టణంలో పచ్చదనంలో నెంబర్ 1 భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోయిండు. ఆయన ఆలోచన ఎంత గొప్పగా, ఆవిష్కరణలు ఎంత గొప్పగా ఉంటాయి. సో కాబట్టి ఎందుకు రేవంత్ రెడ్డి అన్నారంటే, రేవంత్ రెడ్డి ఓన్లీ ఎమ్మెల్యే అంటే ఎంపీ వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అది కేంద్ర ప్రభుత్వం. ఎంపీ సంగతి ఇక్కడ మాట్లాడముచ్చట్లేదు. ఇలా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? గడిపిస్తున్నారు. ఎక్కడ పనులు ఉన్నాయి, వాళ్ళు తీసుకొచ్చినాయి 5 పైసలు పట్టుకొస్తున్నారు అదనంగా. అక్కడ బీజేపీ కనీసం బస్తా యూరియా తీసుకెళ్ళలేని పరిస్థితి అండి. మనకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇంటింటికి పోయి ఒక లారీలో వాళ్ళు వచ్చి తీసుకుపోకుండా మొత్తం ఒక వాడంతా రైతులు ఉండే ఈ లారీని తీసుకుపోయి దించేంత పరిస్థితి ఉండే. ఒక ప్రణాళికబద్ధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నప్పుడు వ్యవసాయ రంగ సంస్థలు కానీ, వ్యవసాయానికి ఉపయోగపడే విత్తనాలు కానీ, ఎరువులు కానీ సకాలంలో తీసుకొచ్చే కార్యక్రమాలు గొప్పగా కేసీఆర్ చేసి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఎందుకని సార్ మరి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ కూడా రాలేకపోయింది? అసలు కంప్లీట్ జీరో అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్. కారణం ఏంటంటే బీజేపీ నేషనల్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ నేషనల్ పార్టీ. సో అదన్నీ వస్తుంది కానీ ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ నేషనల్ పార్టీగా వచ్చేది లేదు. కాబట్టి అక్కడ ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం వస్తే భాగస్వామ్యం తీసుకునే పరిస్థితి కానీ అధికారాన్ని పాప్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి అనే ఉద్దేశంతో ప్రజలు ఎప్పుడు రిపోలరైజ్ అవుతాయి, ఓట్లు అనేటోళ్ళు ఎప్పుడు రిపోలరైజ్ అవుతారు. సో కాబట్టి వాళ్ళు రిపోలరైజ్ అయిపోయి అంతకుముందు పడ్డ దాదాపు 38% నుంచి మాకు 16 ఓట్ల వరకు వచ్చేసింది పరిస్థితి. బీజేపీ ఎక్కడో 13-14% నుంచి 36% వరకు వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఎట్లాగా అధికారంలోకి వస్తే అక్కడి నుంచి వెళ్ళి ఏమన్నా వస్తుంది అనే ఆలోచనతోటి ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. కనీసం ఒక్క మెదక్ లాంటి కంచుకోట బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం ఆ సెగ్మెంట్లోనే ఉంటారు, మెదకే ఓడిపోయారంటే
చెప్తున్నా కదా, ఈ రోజున్న బీజేపీ లేదా ఎన్డీఏ గవర్నమెంట్లో దేశం మొత్తంలో 2 ఎంపీలు ఉన్న పరిస్థితి. ఇలా వరుసగా 3వ సారి అధికారంలో ఉన్నది. కాబట్టి ప్రజల తీర్పును మనం అగౌరవపరచొద్దు. తప్పకుండా మనం ప్రజలు ఇచ్చిన తీర్పును, మేమైతే ప్రజాసంబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉంటాం. మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టింది కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న మేము, కేంద్రంలో బీజేపీకి ప్రతిపక్షం మేము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షం మేము. వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు చేయకూడదు, కానీ బీజేపీ టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని. కాంగ్రెస్ 100% బదనాం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు కదా. మొన్న అట్లనే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైంది. బీజేపీ ఎప్పుడు ఒకటే. మొన్న జూబ్లీ ఎన్నికల వాళ్ళ కోట్లు ఎందుకు తక్కువ పడ్డాయి? మాకు గాంధీ గెలిచినప్పుడు గాంధీ గెలిచినప్పుడు అది అందేనా, ఇప్పుడు గోపీనాథ్ గెలిచినప్పుడు 72,000, మాకు మొన్న వచ్చినట్టు 74,000. అంటే మా ఓట్లు 2,000 పెరిగినాయి, బీజేపీకి పడ్డ ఓట్లు తగ్గినాయి. అంతకుముందు బీజేపీకి పడ్డ దాదాపు 22,000-23,000 ఓట్లు పడితే అవి మొన్న 11,000-12,000 పడ్డాయి. అంటే ఆ ఓట్లన్నీ ఎడిపోయినాయి, మజ్లిస్ ముఖం పోయినాయి, కాంగ్రెస్ ముఖాన పోయినాయి. వాళ్ళందరూ కలిసి అక్కడ గెలవడం జరిగింది. అంతేగాని మా ఓట్లు ఏం తగ్గలే, 2,000 మాకు కూడా ఓట్లు పెరిగినాయి. కాబట్టి సో ప్రజలు మళ్ళీ ఒక్కటే చెప్తున్నాను, సో మేము గెలిస్తే అధికారంలోకి వచ్చే సీట్ కాదు అది. కాకపోతే ప్రతిపక్షంగా మా పాత్రను సమర్థవంతంగా పోషించి 6 గ్యారంటీలు ఇవ్వలే, 420 హామీలు నెరవేర్చలేదు, కనీసం జూబ్లీహిల్స్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు అని చెప్పగలిగినాం. అయినా కూడా ప్రజలు తీర్పు వాళ్ళకి అనుకూలించిందంటే ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయేమో ఇస్తారేమో అనే ఆశతోటి, 2 ఏళ్ళ వరకు ఎట్లా అధికారంలో రావు కదా, వీళ్ళు ఎట్లా చేయలేరు, వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో డబ్బులు విపరీతంగా పంచారు, కుక్కర్లు విపరీతంగా పంచిళ్ళు. తర్వాత ఇక ఇయ్యందంటూ లేదు, అనేక రకాలుగా ప్రలోభాలు, అధికార బలము, తర్వాత బ్లాక్మెయిల్ చేయడము, తర్వాత బుల్డోజర్లను ఇంటి ముందు పెట్టడము, పర్మిషన్ లేని ఇళ్ళకి మొత్తం కూడా 58-59 జీవో పెట్టేమో. మేము అందరికి ప్లాట్లు ఇస్తే వాళ్ళు సొంతగా అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకుంటే వాటన్నిటిని అది గవర్నమెంట్ జాగా అప్పుడు తప్పుగా ఇచ్చిందని చెప్పేసి బుల్డోజర్లు పెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నారు. సో కాబట్టి ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో నవీన్ యాదవ్ గెలిచిండు, మేము దాన్ని గౌరవిస్తున్నాం. ఇంకా మా బాధ్యత పెరిగింది ఇప్పుడు. అంటే మేము చేసే ప్రతిపక్ష పోరాటం ఏదైతే ఉన్నదో ప్రభుత్వాన్ని దించే పరిస్థితి లేము. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా ఇంకా ఎక్కువ పోరాటం చేయాలని ఇంకొకటి ఓటమి వల్ల మేము నేర్చుకున్నాం సార్. ఇప్పుడు ఇంకొకటి, మీకు మామూలు కుర్చీలో మేకులాగా ఇప్పుడు కవిత గారు కూడా నిరంతరం గుచ్చుతూనే ఉన్నారు. అసలు అతిపెద్ద మీకు సమస్య ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ, కాంగ్రెస్ కాదు, కవిత గారి. సో ఈరోజు ఆంధ్రలో కానీ ఇక్కడ కానీ ఏ రాష్ట్రంలో కానీ కుటుంబ సభ్యుల మధ్యలో అనేక రకాలుగా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ఆస్తి సంబంధించిన సమస్యలు ఉంటాయి, రాజకీయంగా డిగ్రేడ్ చేయడం, ఎలివేట్ చేయడం విషయాలు ఉంటాయి. సో అది పార్టీ మీద ఎక్కడ ఎఫెక్ట్ పడదండి. ఉదాహరణకి జగన్ విషయం వచ్చినప్పుడు కూడా అమ్మ వ్యతిరేకం, చెల్లి వ్యతిరేకం ప్రభావం చూపాయి కదా సార్. లాస్ట్ ఆయన ఆదరణ ఎట్లున్నది, వాళ్ళు పోయి బాగుపడ్డదే ఉంది. ఆదరణ పక్క పెడితే ఆమె సాధించిందే ఉంది, షర్మిల అక్కడ సాధించిందే ఉంది, వాళ్ళ అమ్మ సాధించిందే ఉంది. అంటే అన్నను 11 స్థానాల్లో కూర్చోబెట్టనని షర్మిల గారు ఆనందంలో ఉన్నారు. అంటే అది ఆనందం ఉండవా, రాక్షస సంతోషం అంతే తప్ప అది కాదు. ఇవాళ ఇప్పుడు బయట అవపడితే ఎంత క్రేజీ ఉన్నది అనేది మనం చూస్తున్నాం. అది దాంట్లో అబద్ధం ఏం లేదు. రీజన్ ఏమంటారు సార్ ఇప్పుడు కవిత గారు ఇంత వ్యతిరేకంగా ఉండడానికి? రీజన్ అంటూ ఏముండదు. తప్పకుండా మీ పార్టీలో ఏం మాట్లాడుకుంటున్నారు? ఆమె తండ్రి చేత బిడ్డ లెక్కుంటే ఆమె ఎలివేషన్ ఇంత గొప్పగా ఉండేది. ఈరోజు చెట్టు మీద కూర్చొని ఆమె ఆమె నడుపుకున్నది. సో ఆమెకి ఎట్లాగో నష్టమే. అంతకంటే ఎలివేషన్ ఎప్పుడు రాదు, రాసి పెట్టుకోండి. కేసీఆర్తో ఉన్న ఎలివేషన్ ఏదైతే ఉందో, కేసీఆర్ వల్లనే జాగృతి, కేసీఆర్ వల్లనే అంతకుముందు ఎంపీ, కేసీఆర్ వల్లనే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ, మొత్తం కేసీఆర్ వల్లనే అనేక రకాలుగా ఆమె ప్రెస్టేజ్ ఇమేజ్తోనే అనేక రకాలుగా ఆస్తిపాస్తులు సంపాదించుకుంది. సో ఈరోజు అందుకే నేను ఏమంటున్నా, మంచిగా చెట్టు ఉంది, చెట్టు మీద ఒక కొమ్మ ఉంది, కొమ్మ మీద మంచిగా కూర్చున్నది. ఇప్పుడు ఏం చేసుకున్నది, ఆమె చెట్టు మీద కూర్చున్న కొమ్మను నరుకుంటే కింద పడ్డది. ఇక ఆమె మళ్ళీ ఆ లెవెల్కి ఎప్పుడు పోవాలి?
అది ఇంపాసిబుల్. అంటే కారణం ఏంటి సార్? అంటే ఆస్తి పాస్తులా లేకపోతే అధికారం కోసం నీకు నాకు చెప్పి వెళ్తారా? కాదు కదా. ఆమె మీకేమనిపిస్తుంది సార్? అంటే దేని గురించి అంటే చెప్తున్నా, నాకు తెలిసింది కదా, మంచిగా ఉండే కొమ్మ మీద ఉండే కొమ్మ నరుకొని కింద పడ్డది అంతే. ఇక అంతకంటే ఆమె గురించి మనం ఎక్కువ. అంటే ఇంకొక ప్రధానంగా వినబడుతుంది, బీఆర్ఎస్ పార్టీకి కవిత గారు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారో అది బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద మచ్చ. దాని వల్లనే ఆమెను దూరం పెట్టారని కూడా బలంగా వినబడుతుంది. అది ఏ రకంగా ఇక్కడ దూరం పెట్టలే, ఆమె మాట్లాడిన భాష వల్ల, హరీష్ రావు మీద చేసిన కామెంట్స్ వల్ల ఆమె మీద వేటు వేయాల్సి వచ్చింది పార్టీ. అంతేగాని ఆ లిక్కర్ పోయింది కాబట్టి అని వేటు పల్లె అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవాలనే ప్రయత్నం చేసింది. లిక్కర్ క్యాష్లో ఏమైంది ఏంది పక్కకు పెట్టేది అంటే ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేసినాం, కాపాడుకొని బయటికి తీసుకురాగలరు. అంతేగాని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు భారీగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడ్డానికి కారణం కవిత గారి ఇష్యూ కూడా అంటున్నారు. ఇప్పుడు అనేక రకాలుగా అనేక సమస్యలు వస్తాయి, వాటన్నిటినీ అధిగమించి గెలిస్తే గెలుపు. ఒకవేళ అనేక పనులు చేసి ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చినా కూడా దాన్ని భరించాల్సిన పరిస్థితి రాజకీయ నాయకునికి ఉండాలి. బాగా పనులు చేసి ఓడిపోవచ్చు. ప్రజలు ఇచ్చే తీర్పును తప్పకుండా మనం గౌరవించాలి. తప్పకుండా ప్రజలు తప్పకుండా ఎప్పుడు కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు జరిగినాయి, మనం కాంగ్రెస్ నమ్మించి నానబోస్తే పుచ్చిబుర్రలు అయినట్టు తెలుస్తూ ఉన్నది. జనరల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవి రెండింటిని బేరీ చేస్తారు. అప్పుడు ప్రజలు ఓటర్లు రిపోలరైజ్ అవుతారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు ఎట్లా రిపోలరైజ్ అయ్యారో తప్పకుండా రేపు మళ్ళీ జనరల్ ఎన్నికలు వచ్చారు, తప్పకుండా రిపోలరైజ్ అయిపోతారు. తప్పకుండా రేపు రాబోయే ఇప్పుడు కవిత గారు మీకు ప్రభావం చూపదంటారా? మీరు ప్రభావం ఎందుకు చూపిస్తుంది? ఓన్లీ ఆమె ప్రభావం ఎందుకు చూపిస్తుంది? ఆమె 10 ఏళ్ళు పార్టీ పెట్టింది, త్వరలో అన్ని పెట్టుకొని ఎన్ని పార్టీలు లేవు. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నది. అప్పుడు అన్ని పథకాలన్నీ మంచి అయినాయి. ఇప్పుడు ఆ పథకాలు మంచిగా కావాలంటే ఎట్లా? అట్లా కాదు కదా. రాజకీయాలలో ప్రజలకు అప్పులు తీసుకొచ్చింది ప్రజలు ఎవరు చూడదు, ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్ అప్పు పడదు కాబట్టి దాని గురించి పట్టించుకోరు. తర్వాత రాజకీయాలలో అవినీతి ఇంకా ఏదో మాట్లాడితే అది కూడా ప్రజలు పట్టించుకోరు. వాళ్లకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయా లేదనేది చూస్తారు. ఎందుకంటే ఇవాళ ఓటు అడిగేటప్పుడు ఇవాళ ఉదాహరణకి లిటరల్లీ మొన్న ఆయన పేరు నవీన్ యాదవ్ ప్రతి ఇంటికి 2500 లిటరల్గా ఇవ్వడం జరిగింది, కుక్కర్ ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టింది. మరి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలు ఏమిస్తారు ఆయనకు రేపు? అది కూడా లంచం కిందకి అవుతుంది కదా. ఓటుకు నోటు అనేది లంచమే కదా. ఇచ్చుడు నేరమే, తీసుకుని నేరమే కదా. వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు సార్? మరి అదే కదా ఇవ్వలేదు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఉంటే అదే నిరూపించినప్పుడు ఇది కూడా నిరూపించలేవు కదా. అట్లాగే ఉన్నాయంటే వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చే క్రమమో వాళ్ళకంటే తక్కువ ఇచ్చే క్రమమో తక్కువ మందికి ఇచ్చే క్రమమో ఇంకేదాన్ని అయి ఉండొచ్చు. అది కూడా ఒక డెఫినెట్గా ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇవాళ రేపు ఎవరికైనా కూడా. లేకపోతే ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలు ఎట్లయిస్తారు ఓటు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే సందర్భం అంటుంది. ఇప్పుడు కేసీఆర్ కూతుర్ని నేనని చెప్పేసి ఇప్పుడు ఊరు కవిత వెళ్ళి ప్రచారం చేస్తాను. సో అది ప్రభావం ఊర్లలో కూడా చూపియదా? ఇప్పుడు నేను కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఓటేకండి అని చెప్తే ఆమె తిరిగే ముందు ఏమన్నది, నేను ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో కానీ ఆ కాన్స్టిట్యున్సీలో కానీ ముఖ్యమైన నా అభిమానుల దగ్గరికి పోయి పార్టీ పెట్టాలా పెట్టొద్దా, లేకపోతే ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరిగింది అనే దాని మీద అనేక రకాల అభిప్రాయాలు తీసుకొని ఫిబ్రవరి తర్వాత ఏమైనా పార్టీ పెట్టేది ఉంటే ఆలోచిస్తా అన్నది. ఈ పోయిన దగ్గర ఎక్కడ నీకు సరి అయిన రెస్పాండే లేదా, ఎక్కడ 5-6 వేల మంది కనిపిస్తుంది లేరా, ఎక్కడ ఏం చేయాల్సి వస్తుంది? అక్కడ దాకా పోయి కన్స్ట్రక్షన్లో ఉన్న లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి పరామర్శించడు ఈ కార్యక్రమాలు కదా చేస్తున్నది. ఊర్లో నేను కూడా రోజు చేస్తూనే ఉంటాను అట్లాంటివి. ప్రెస్ మీట్ పెట్టి మీ మాజీ మంత్రులు అందరినీ వరుస పెట్టి మరి విమర్శలు చేస్తుంది కదా సార్. నిరంజన్ రెడ్డి గారి మీద, జగదీష్ రెడ్డి గారి మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద, అందరి మీద ఇంక్లూడింగ్ కేటీఆర్ గారి మీద కూడా చాలా విమర్శలు చేశారు. ఏం చేసినా కూడా క్లియర్గా అంటే ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, 10 సంవత్సరాలు నువ్వు అక్కడే ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు కదా. దేర్ అండ్స్ ద మ్యాటర్ అంటే అవకాశవాద రాజకీయాలు చేస్తున్నావు. నీకు పెడితోటి పెట్టకపోతుంటే అది క్లియర్గా తెలిసిపోతున్నది కదా. కాబట్టి ఏం మాట్లాడినా
కవిత గారు ఏం మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ప్రభావం ఉండదు. పెద్ద ప్రభావం ఉండదు. ఎట్లుంటుంది ఎక్కడైనా ప్రభావం గమ్మత్తుగా ఉంటుంది. కొందరికేమో తగ్గినట్టు ఓ దగ్గర తగ్గినట్టు అవుతుంది, ఓ దగ్గర ఎక్కువ అవుతుంది. అమ్మ పోయిందిరా దొరసాని అనేది ఎక్కువ అవుతుంది కూడా ఓ దగ్గర, అట్లా కూడా అవుతుంది. మరి అంటే రెండోది మీకు కలిసి వస్తుంది అంటారు. అంటే రిపోలరైజ్ చేస్తుంది ఇప్పుడు. అంటే సింపుల్గా ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎన్నికల్లో అప్పటి వరకు వాళ్ళు చేసింది లేదు, వీళ్ళు చెయ్యింది కూడా లేదు, అయినా కూడా ఓట్లు రిపోలరైజ్ అయిపోతుంది కదా. డెఫినెట్గా కవిత గారి వల్ల ఓట్లు అటు రిపోలరైజ్ అయిపోతే అంతే తప్ప అనేక మంది ఇండిపెండెంట్ నిలబడతారు. మొన్న కూడా నిలబడ్డారు ఇండిపెండెంట్. వాళ్ళు లెక్కలకు వస్తారా? 1000 ఓట్లు, 1500 ఓట్లు, 1200 ఓట్లు అట్లా వచ్చిన వాళ్ళు, 500 ఓట్లు, 300 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో రేపు వారేమన్నా పార్టీ పెట్టి అట్లా చేయగలిగేది ఉంటే అదో రకం. లేదా పార్టీ పేరుగా అలయన్స్ వేరే పార్టీతోటి నాకు 5 సీట్లు, 3 సీట్లు, నువ్వు ఎక్కడో సీఎం బిడ్డలుగా ఉన్నప్పటికీ నువ్వు అలయన్స్ వేరే పార్టీతో, ఏ పార్టీతోనే, అది కాంగ్రెస్తోనే అనుకో, ఇంకోటి దేనితోనైనా కూడా పెట్టుకుంటే ఏముంటుంది నీకు? 5 సీట్లు 8 సీట్లు ఇస్తారు. 8 సీట్లు నువ్వు ఎన్నిట్లా వెళ్తావు? అంతకంటే ఎక్కువ తీయలేరు కదా. అంటే ఇంకొకటి, కవిత గారిని రేవంత్ రెడ్డి గారి బ్యాక్ ఎండ్ లో ఉండి నడిపిస్తున్నారనే మాట కూడా వినబడదు. అది కూడా ఉండొచ్చు అంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఒక పార్టీని టార్గెట్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏది మాట్లాడుతున్నామో కవిత గారు కూడా అదే మాట్లాడింది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇద్దరు ఒక తీరే మాట్లాడుతున్నారు కాబట్టి సో ఇద్దరు దొంగలు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక్కరు టార్గెట్ చేసింది ఒక బీఆర్ఎస్ పార్టీని, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారేమో, అలాంటి భాష ఒక్క తీరేనే ఉంటున్నది, ఇద్దరు ఆలోచన ఒక్క తీరేనే ఉంటున్నది అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నాడు, ఉదాహరణకు ఓపెన్ చెప్తున్నా, కేటీఆర్ గారు 5 లక్షల స్కామ్ జరుగుతుంది, 9000 ఎకరాల భూమి, ఇండస్ట్రియల్ ఏరియా భూమిని అప్పచెప్తే ఆయన కమిషన్ 50,000 కోట్లని రేవంత్ రెడ్డి కమిషన్ మాట్లాడుతున్నారు. అది వెంటనే మళ్ళీ నెక్స్ట్ మరి 2-3 రోజుల తర్వాత హరీష్ అన్న కూడా సేమ్ అదే మాట్లాడుతుంది. ఇంకా కిందకి వస్తే మేము కూడా అదే మాట్లాడతాం. మేమందరం ఉన్నట్టు ఒక మాట మీదే అంతే కదా డెఫినెట్గా. సో అట్లాగే వాళ్ళు కూడా ఆయన మాట్లాడిన మాట 2-3 రోజుల తర్వాత ఆ మాటిన ఇష్యూని ఏదైనా ఉండే అంటే, ఇప్పుడు నిరంజన్ రెడ్డి మీద మాట్లాడింది అనుకో, లేదా జగదీష్ రెడ్డి మీద తెల్లారంగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు అందుకుంటారు అదే మీ కవిత అంటుంది కదా అని చెప్పి. అంటే ఏమంటుంది, దానివల్ల ఇద్దరు ఒకటైనట్టు మాట్లాడుతున్నట్టు వస్తుంది కదా. సో కాబట్టి ఎప్పుడైతే ఒక్కరిని టార్గెట్ చేస్తుండో, ఒకరి చేత మనము ఈ ఏమంటారు వాటిని వ్యతిరేకంగా మాట్లాడే వింటున్నామో, సో అప్పుడే మనం నాయకులమైనట్లు లెక్క. 2 పార్టీలు కలిసి ఒక వ్యక్తి బయటకు వెళ్ళి ఇంకో బీజేపీ వీళ్ళందరూ కలిసి ఎవరిని టార్గెట్ చేస్తారు? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తాం. సో ఇద్దరు కేంద్రంలో ఉన్న కేంద్ర పార్టీలు, జాతీయ పార్టీలు 2 కూడా ఒక ప్రాంతీయ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడతారు. అట్లాగే మా కవితక్క కూడా మరి అట్లాగే టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకటని మేము అనాల్సి వస్తుంది కదా. బడాబాయ్ చోటాబాయ్ ఒక్కటే, ఇప్పుడు చోటా సిస్టర్ అనాల్సి వస్తుంది. అంతకంటే ఇంకేముంటుంది? సో బడాబాయ్ అంటే చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అంటే మోదీ గారు, రేవంత్ గారు, కవిత, ముగ్గురు ఒకటే కదా. ముగ్గురు ఒక రకమైన 3 బాణాలు బీఆర్ఎస్ మీద పెడుతున్నారు కదా, బీఆర్ఎస్ మీద. సో కాబట్టి ఎవరు ఎన్ని బాణాలు పెట్టినా కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. అరే ఇన్ని రోజులు అక్కడ ఉన్నది, అది చేసింది, ఇన్ని రోజులు దాని ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది అని అక్కడికి వస్తుంది. మా కడేం శ్రేష్ 10 ఏళ్ళు అని ఉన్నాడు, ఈయన వచ్చి మాట్లాడిన అబ్బా కడేం శ్రేష్ ఎంత మంచిగా మాట్లాడతాను అనుకుంటారు ఎవరన్నా. నీ అవ్వ ఇన్ని రోజులు అక్కడే ఉన్నాడు. తెల్లారైతే కేసీఆర్ పక్కన ఉండేది, కేసీఆర్ దగ్గర ఉండేది, చెవులో ఊగుతూ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, అట్లా కవితక్క కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అవుతుంది. అప్పుడు ఇంకొకటి సార్, మీకు దళిత మంత్రిగా ఎంత మంచి పేరు వచ్చిందో, ఎలక్షన్ ముందు దానికంటే ఎక్కువగా మీ మీద విమర్శలు వచ్చాయి. సో ఒకటి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలా, నేను దళిత మంత్రిగా 7 నెలలు మాత్రమే ఉన్నాను ఉప ముఖ్యమంత్రిగా. సో కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు అంటారు. నేనున్న ప్రతిరోజు ప్రజలలో ఉన్నాను. ప్రతిరోజు హాస్పిటల్ నిద్ర అని ఒక కార్యక్రమం పెట్టుకొని క్షేత్రస్థాయిలో ఉన్న సూక్ష్మ అంశాలను కూడా పరిష్కరించాలి. దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చిండు. గ్రాస్ రూట్ నుండి 0 నుండి స్టార్ట్ అయిన నా జీవితం. సో అనేక మళ్ళీ ప్రాక్టికల్గా డాక్టర్ని కాబట్టి ఇందులో ఉన్న లోగుస్తులన్నింటినీ రూపుమాపాలనే ఉద్దేశంతో నిద్రావస్థలో ఉన్న వైద్య విధానాన్ని హాస్పిటల్ విధానం మొత్తం కూడా రూపాలనే ఉద్దేశం హాస్పిటల్ నిద్రానికి కొత్త కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రజలకు వెళ్ళాను. ఎక్కడి వరకు వెళ్ళాను అంటే ఏజెన్సీ ప్రాంతాలు, భద్రాచలం వెళ్ళాను, ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూరు పోయాను, ఏజెన్సీ ప్రాంతమైన
ఏటూరు నగరం అంటే పోవడమే కాదు, అక్కడ నిద్ర చేస్తాను, హాస్పిటల్ నిద్ర అనే కార్యక్రమం. ఉస్మానియా హాస్పిటల్ నుంచి మొదలు ఎవరు కూడా ఇంతవరకు మామూలు ఎమ్మెల్యేలు కూడా ఉస్మానియా హాస్పిటల్ జైన్ గారు హాస్పిటల్ నిద్ర చేయలేదు. కానీ ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్. నేను డిప్యూటీ సీఎంగా, హెల్త్ మినిస్టర్గా ఉస్మానియా హాస్పిటల్లో పడుకున్నాను. అక్కడ పోయి ఒక పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా పడుకున్నాను. అంటే కింది నుంచి వెళ్ళి పై వరకు ఎక్కడ కూడా వైద్య విధానము అంతకుముందు ఎర్రగోలి, పచ్చగోలి, తెల్లగోలి కాంచెల్లి ఒకసారి పేషెంట్ వస్తే 7 రోజులకు సరిపోయే మందులు ఇవ్వాలని ఒక రూల్ పెట్టడం జరిగింది. సో ఆ రకంగా వైద్యులకు ఎంత బాధ్యత ఉందో, డాక్టర్ షుడ్ హ్యావ్ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. డాక్టర్కు వైద్యం పైసల కోసం కాకుండా మానవత్వంతో ఆత్మీయంగా వాళ్ళతో పంచుకోవాలి, సోషల్ రెస్పాన్స్, సామాజిక బాధ్యత ఉండాలని చెప్పేసి గొప్పగా ప్రజలకు తీసుకెళ్ళగలిగాను. ఆ రకంగా నా పీరియడ్లో వరంగల్ జిల్లా బిడ్డగా కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిన. ఇది రాజన్న మార్క్. 150 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన, అది రాజన్న మార్క్. తర్వాత నేను పిల్లల డాక్టర్ కాబట్టి ఇంటెన్సివ్ పీడియాట్రిక్ యూనిట్ని 50 బెడెడ్ హాస్పిటల్ 23 కోట్ల రూపాయలతో ఎంజిఎంలో నా పేరు మీద సివిల్ హాస్పిటల్స్. తర్వాత ఏరియా హాస్పిటల్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ఒక గైనకాలజిస్ట్ ఉండాలి, ఒక ఆర్థోపెడిషియన్ ఉండాలి యాక్సిడెంట్ల కోసం, ఒక పీడియాట్రిషియన్ ఉండాలని చెప్పేసి 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా ఉన్న కొద్ది సమయంలో ఏజెన్సీ ప్రాంతాలలో వైద్యం జరగాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం హెలికాప్టర్లు వాడిందే నేను. అంటే ఆదిలాబాద్కు, నిజామాబాద్కు ప్లేట్లెట్ సపరేట్ మిషన్ తీసుకొని పోయి అక్కడ వైద్యం అందించిన పరిస్థితి. అంటే అనతి కాలంలో గొప్ప పేరు వస్తున్నప్పుడు ఏమైందంటే అందరి కళ్ళు పడ్డాయి. దానివల్ల ఎప్పుడు మేకైతాడు సార్ కేసీఆర్ దగ్గర అదే సిలువలు పలువలు చేసిన వాడేదైతుందో అది కేసీఆర్ గారు అన్నమాట. సిలువలు పలువలు చేసి చెప్పి ఆయన మైనస్ ఖరాబ్ చేసి, ఓ రాజయ్య సీఎం కాదు, డిప్యూటీ సీఎం కాదు, సీఎం కంటే ఎక్కువ తిరుగుతా ఉన్నాడు ఆయన. ఇక ఆయన దళితుడు సీఎం అన్నాడు, సీఎం లెక్క ఆయన తిరుగుతుంటే మీరు ఇంట్లోనే ఉంటున్నారు, మీకు ఎప్పుడో ఇది మేకైతుంది అని చెప్పేసి కడియం శ్రేయాలంటే వాళ్ళు ఆయన కొరికి. ఆ క్షణికావేశంలో ఆయన నన్ను ఉప ముఖ్యమంత్రి నుంచి తీసేసిన తర్వాత 3-4 సార్లు పిలిస్తే నేను వెళ్ళలే. 4వసారికి మళ్ళీ పిలిచేటప్పటి వరకు ఇటు బాధలో ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఓ ఉప ముఖ్యమంత్రి అండి, వార్డు మెంబర్ కాదు. భారతదేశంలో ఒక ఉప ముఖ్యమంత్రిని బహిష్కరించడం చిన్న పెద్ద కాదు కదా. అంత అంటే మంచిగా పనిచేస్తే తీసేస్తారు అవునప్పుడు 4వసారి పిలిచే టైం వరకు ఇటు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాజయ్య ఇంత బాగా పనిచేస్తా అంటే ఈ రోజు వరకు కూడా టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా కారణం ఏందో ఎవరికి తెలియదు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతారు, బయట రాజకీయ పార్టీలు రాజయ్యని ఎందుకు తీసినా చెప్పి కేసీఆర్ అంటారు. ఈ రోజు కూడా అసెంబ్లీలో ప్రశ్న అది ఇప్పటి వరకు కూడా. సో అట్లా ఆ సందర్భంలో అయినా కూడా నేను ఒబీడియంట్గా ఉన్నాను. నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తా. 4వసారి పిలిచినప్పుడు పోయినప్పుడు అప్పటికే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పోతే వాళ్ళకి ఇక్కడ ఇప్పటివరకు బడ్జెటే లేదు, ఇక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు, ఏ వెహికల్ కొనలేదు, ఇక్కడ ఏం జరగలేదు, క్లీన్ చిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను కేసీఆర్ దగ్గరకు పిలిస్తేనే పెద్ద సుదర్శన్ రెడ్డి అని మా జిల్లా అధ్యక్షుడు ఉంటే పిలిస్తే పోయిన తర్వాత అక్కడ ఐఏఎస్ అధికారులతో మీటింగ్ ఉంటే వాళ్ళందరూ పక్క పంపించేసిన దగ్గర గట్టిగా రాజయ్య ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు నీ మీద సిలువలు పలువలు చేసి చెప్పిండ్రు, నువ్వు అడగకముందే నిన్ను డిప్యూటీ సీఎం చేసిన, నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తాం మళ్ళీ. తర్వాత నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు కూడా పెట్టరు. సో నీకు ఏ పని అడిగినా నా దగ్గరికే రా, నువ్వు డిప్యూటీ సీఎం చేసి మళ్ళీ మంత్రుల దగ్గరికి పోలేవు, ప్రతి విషయానికి నా దగ్గరికి రా అని చెప్పేసి అంత గొప్పగా నన్ను కన్సోల్ చేసి ఆశీర్వదించి దాదాపు ఎక్కడి వరకు తీసుకుంటే 98 మార్క్స్ తోటి కేసీఆర్ నెంబర్ 1 అయితే, 92 మార్క్స్ తోటి కేటీఆర్ నెంబర్ 2 అయితే సిరిసిల్ల, 88 మార్క్స్తో హరీష్ రావు సిద్దిపేట అయితే, 86 మార్క్స్తో డాక్టర్ రాజయ్య 4th ప్లేస్. వాళ్ళు ముగ్గురు ఒక సామాజిక వర్గం, వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు. వాళ్ళ తర్వాత నేను ఉన్నానంటే దట్ ఈస్ మై గ్రేట్నెస్. నా త్యాగమో, నా ఒబీడియన్సో అవన్నీ అట్లా నాకు పనికొచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు మొన్న నాకు టికెట్ రాలే, కానీ రాజయ్య నువ్వు రైతు సమితి చైర్మన్ తీసుకో, కడియం శ్రేయరి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు,
నువ్వు రేపు ఎమ్మెల్సీ చేసి నేను మంత్రి చేస్తాము, మనది మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి నన్ను కన్సల్ట్ చేసి, ఇగో జనగాం నీకు ఇన్ఛార్జ్ ఇస్తున్నాం, గన్పూర్ నియోజకవర్గం ఈ రెండింటిని గెలిపించాలి, నీ బాధ్యత అని చెప్పేసి నాకు బాధ్యత అప్పచెప్పింది. ఒక వార్డు మెంబర్ టికెట్ ఇవ్వబోతేనే ఎగబెట్టిపోతారు, మొత్తం పార్టీ వదిలేస్తారు, సర్పంచ్ పోతే ఎగబెడతారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు. అయితే ఆ క్రమంలో నేను ఎమ్మెల్యే టికెట్ రాకుండా అవిభక్త వరంగల్ జిల్లాలో గన్పూర్ని గెలిపించిన, జనగాంను గెలిపించిన. గన్పూర్ అంటే నా నియోజకవర్గమే, సర్పంచ్లు నా వాళ్ళు, ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ క్యాడరు, మండలాధ్యక్ష అన్నీ నా వాళ్ళే, ఇక్కడే గెలిపించుకున్నాం. నేను ఇన్ఛార్జ్ చేసిన జనగాం కూడా గెలిపించుకున్నాం. అంటే నా ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. సో మీరు విజయంలో మీరు చాలా కీలకంగా ఉన్నారు. ఇక్కడున్న జనగాము మా పల్లె రాజశేఖర రెడ్డి గారి దాంట్లో కూడా కీలకం. ఈ రెండింటిని నా అంటే ఇక్కడ ఏంటంటే నా క్యాడర్ అంత గొప్ప. నా గన్పూర్ నియోజకవర్గ క్యాడరు సగమేమో ఇక్కడ పనిచేస్తే సగం జనగాంలో కూడా నాతో వచ్చి పనిచేశారు. ఈ రెండు మాత్రం తెలుసు. అంటే మా గన్పూర్ని ఏమంటారంటే ఇది కార్యకర్తలను నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. సో ఆ రకంగా నేను క్యాడర్ని పెంచుతూ ఉంటాను. సో ఈ క్యాడరే ఉపయోగపడి అవిభక్త వరంగల్ జిల్లాలో రెండు మాత్రమే గెలిచింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అంత ఇంపాక్ట్ నాది. అది అయిపోయింది మొదటిది. మళ్ళీ ఎంపీ టికెట్ నాకే ఇస్తానని చెప్పేసి ఎంపీ టికెట్ కూడా కడియం కావ్యకు ప్రకటించినప్పుడు నేను ఎంత హక్ కావాలి, ఇంటి మీద కొడుకులు అడుగుతారు కదా, నేను అడిగి ఓన్లీ రాజీనామా చేసిన లెటర్ అది పంపితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ ఇక్కడ ఒక లెటర్ చూపించడం అంతే. ఇక్కడ ఒక లెటర్ ప్రెస్ రాజీనామా చేస్తానని చూపెట్టారు. వన్ సింగిల్ సెంటెన్స్, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, సింగిల్ సెంటెన్స్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. దానికి ఎందుకని మా రాజాకి ఇన్ని రకాలుగా నష్టం జరిగింది. ఒకటేమో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వచ్చి ఓసారి త్యాగం చేసిండు, ఏ కారణం లేకుండా డిప్యూటీ సీఎం పదవి పోయింది, అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించడానికి ప్రధాన కారకుడు అయిండు. నాలుగోది ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఏందని చెప్పేసి ఎవ్వరు కూడా నన్ను కామెంట్ చేయలేదు. నేను రాజీనామా చేస్తే కూడా రాజా ఇట్లా అట్లా ఇప్పుడు కవితక్కని అన్నట్టు ఇల్లే మళ్ళీ అన్నట్టు నన్ను ఎవరు కూడా ఏం అనలే. రాజకీయ అన్యాయం జరిగింది అన్నారు. సో అప్పుడు నేను ఏ పార్టీ పిల్లలే వాళ్ళు నన్ను రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత వేరే పార్టీలు అనేక మంది వచ్చి కాంగ్రెస్ రమ్మని, బీజేపీకి రమ్మని అనేక వచ్చినా కూడా నేను ఆముకున్నాను. కానీ వాళ్ళు వస్తే మాట్లాడిన కలిసిన ఫోటోలు వచ్చినా ఎవరితో ఎక్కడ కూడా నేను పార్టీలో జాయిన్ కాను. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే కడియం కావ్య, కడియం శ్రీహరి మోసం చేసి కాంగ్రెస్ పోతారో, బోలో రాజన్న ఎక్కడ పోయి, రాజన్న ఎక్కడ పోయి, రాజన్న రమ్మని చెప్పేసి మనం ఇప్పుడు రాజన్న దగ్గరికి ఏమని పోతాం. రేవంత్ రెడ్డి గారిని కలవలేదా సార్? కలిసిందండి. నేను రేవంత్ రెడ్డిని కలిశాను, బీజేపీ వాళ్ళని కలిశాను, తర్వాత అనేక మంది వేరే బీఎస్పీ వాళ్ళని కలిశాను. కలవడం వేరు, ఎందుకంటే నా మీద సింపతి వచ్చింది కదా అందరికీ. ఏమన్నా రాజా డిప్యూటీ సీఎం ఉంటే ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంది, ఆయన రాజీనామా చేసింది కదా, మనం తీసుకుందాం అని ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా కూడా. ఇప్పుడు మీరు టికెట్ కోసం వెళ్ళారు, అయితే వాళ్ళు టికెట్ కోసమని వెళ్ళడం కాదు, పార్టీ చర్చలే కదా. ఇంకా జైనే కాకపోతే టికెట్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? జైనే కాలేదు కదా. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు పాజిటివ్గా రాలేదంటే అప్పటికే కడెన్సీ మాట్లాడుకొని ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే కడెన్సీ బిడ్డకి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది అన్నాడో అప్పుడు నాకు వేరే గత్యంతరం లేదు కదా, డిప్యూటీ సీఎం ఉండి ఉట్టుకుండలేదు కదా. నా నిర్ణయం పొలిటికల్ డిసిషన్ తీసుకునే క్రమంలో ఇవన్నీ జరిగినాయి. సో మళ్ళీ కేసీఆర్ గారే పిలిచిండు, మాట్లాడిండు, నువ్వు గన్పూర్కి ఇన్ఛార్జిగా ఉండు, మళ్ళీ బై ఎలక్షన్ రాబోతా ఉన్నాయి, 3 నెలల ఎలక్షన్లు వస్తాయి, ఆయనకు రాజకీయ సమాధి చేయాలంటే నువ్వే. కాబట్టి ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ మా వేరే సుధీర్ కుమార్ ఉంటే ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చేసి, ఆ ఎంపీ టికెట్ కూడా నాకు ఇవ్వలే. సో ఎంపీ టికెట్ ఇవ్వలే, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, డిప్యూటీ సీఎం పోయింది, అంతకుముందు కాంగ్రెస్ వదిలిపెట్టి, అంటే 4 రకాల త్యాగం చేసి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఒబీడియంట్గా ఉండడం వలన ఇలా తెలంగాణ మొత్తంలో ఒక సింపతి, ఓ సానుభూతి, ఓ అభిమానము, ఇవన్నీ కూడా ఇలా రాజన్న కావాలన్నట్టు ఎప్పుడు బై ఎలక్షన్లు వస్తాయా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఇక్కడే రాజన్న గెలుపు కాదు, అది తెలంగాణ గెలుపు అన్నట్టు మొత్తం కూడా. మధ్యలో ఈ లేడీస్ ఇష్యూ ఎందుకు వచ్చింది సార్? సర్పంచ్ నవ్యాన ఆమె అసలు అది ఎంత ప్రభావం చూపిందంటే అసలు ఆ వారం అంతా హల్చల్ అదే. అది కడియం శ్రీహరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను, సోషల్ మీడియాను కొనేసి ఆమెతో డైలాగులు చెప్పించే మాటలే. ఆమె ఎప్పుడు రాజన్న ఇట్లా చేసిండు గట్లా చేసినది, ఎందుకంటే నా సొంత చెల్లె లాంటిది. నేను సర్పంచ్ చేశాను. ఆ సర్పంచ్ చేసిన క్రమంలో కడియం శ్రీహరి ప్రభావించి ఒక 20 లక్షల పని CDF ఎమ్మెల్సీ ఫండ్ ఆమెకి వేయడంతో మన కులము మన దగ్గర ఉంటే అటు పోయింది. ఆయనతోనే అంటే వర్గాలు ఉంటాయి కదా, వ్యక్తిగత పాటలు ఉంటాయి, ఆ వర్గంలో పోయింది.
అక్కడ ఎంపీపీ మనోళ్ళు ఉంటారు, జెడ్పీటీసీ మనోళ్ళు ఉంటారు, మండలాధ్యక్షుడు మనోళ్ళు ఉంటారు. అరే ఈయనేంది రాజన్న కులము, ఆడేమో బయలుైనా ఈమె గట్టెందుకు పోతుంది, ఇటు వచ్చేదంటే ఇంకా మాకు ఎలివేషన్ ఉంటుంది కదా, ఆమెను మన ముఖాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఎంపీపీ జెడ్పీటీసీ మండలాధ్యక్షులు అంటే వాళ్ళు నువ్వు వస్తే ఇక్కడ వస్తే నీకు మంచిగా ఉంటుందని మేమందరం పోతలేమా, మేమందరం అంటే జెడ్పీటీసీలు పక్క మండలాలు ఎస్సీ మహిళలు ఉంటారు, ఎంపీపీలు మహిళలు ఉంటారు, సర్పంచ్లు మహిళలు ఉంటారు, ఎంపీటీసీలు మహిళలు, మేమందరం పోతలేమా, నువ్వెందుకు రావు అని అనడంతో నన్ను రమ్మన్నారు అనే ప్రభావంలో వీళ్ళు మాట్లాడిన మాటలు రికార్డ్ చేసుకున్నది ఆమె. రికార్డ్ చేసుకొని నా దగ్గర ఆడియో ఉన్నది, నా దగ్గర ఆడియో ఉన్నది అంటే ఈ ఎంపీపీలతోటి జెడ్పీటీసీలతోటి మండలాధ్యక్షులతోటి మాట్లాడిన సంభాషణ అంటే మేమందరము పోతలేమా అని వాళ్ళ పేర్లు అంటది. సో ఆ పేర్లు అంటే అది కనుక బయటకు వస్తే అంటే బ్లాక్మెయిల్ చేయడమే, బయటకు వస్తే కనుక ఈమెన ఆమెన అని చెప్పి ఇళ్లలో పరిస్థితి యాక్చువల్గా. సో అట్లా అది బయటికి తీయకుండా బ్లాక్మెయిల్ చేసి మాట్లాడడం జరిగింది. దాన్ని రమ్మన్నారు అంతేగాని తర్వాత దాని మీద సుమోటోగా జాతీయ మహిళా కమిషన్, స్టేట్ మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని సిపి లెవెల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ నథింగ్, ఒక ఎఫ్ఐఆర్ లేదు, తర్వాత ఒక అభియోగం లేదు, ఓన్లీ మీడియా హైక్ మాత్రమే చేసి చూపించిందని దాన్ని కొట్టేస్తూ దీంట్లో న్యాయం లేదని చెప్పేసి దాన్ని కొట్టేయడం కాకుండా ఏం లేదని చెప్పుకుంటూ ఒకవేళ కనుక ఇంత మిమ్మల్ని డిఫేమ్ చేసింది, క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది, మీరు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. నేను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క మనం ఇదేమో సోషల్గా మీరు అన్నట్టు ఇదేమో హైకైంది, కానీ ఇంటర్నల్గా జరిగింది ఏంటంటే కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేసి ఒక పక్క కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేసి నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతే మా ఇద్దరికి టికెట్ ఇస్తా అనుకున్నారు, కాబట్టి మీరు ఎట్లాగో మళ్ళీ రాజయ్యకే ఇస్తారు. నేను 14లో టికెట్ అడిగితే రాజయ్యకే ఇచ్చిండ్రు, 18లో టికెట్ అయితే రాజయ్యకి ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా తెలంగాణ మొత్తంలో 10 స్థానాలు గెలిచే దాంట్లో గన్పూర్ ఉన్నది, మీరు మళ్ళీ రాజయ్యకే టికెట్ ఇస్తారు, మీరు కనుక రాజయ్యకి టికెట్ ఇచ్చేది ఉంటే నేను కాంగ్రెస్ పార్టీకి పోతానని కేసీఆర్ దగ్గర డైరెక్ట్ బ్లాక్మెయిల్ చేశారు. ఈ ఎలక్షన్ టైంలో డిప్యూటీ సీఎం ఇంత సీనియారిటీ ఉన్నది, 10 ఏళ్ళు కాంగ్రెస్లో మినిస్టరు, ఇప్పుడు 10 ఏళ్ళు మినిస్టరు, ఈ పరిస్థితిలో పోతే పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నన్ను కన్సోల్ చేశాను. ఇది సోషల్గా ఇట్లాంటి అనేక మంది మీద వచ్చినాయి, వాళ్ళందరి పేరు చెప్తే బాగుండదు, కానీ ఎలక్షన్ల సమయంలో ప్రతిసారి వస్తూనే ఉంటాయి. సో మిగతా చాలా మంది ఎమ్మెల్యేల మీద వచ్చినాయి, వేరే పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద వచ్చినాయి, అందరి మీద ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తలేను. అయితే అన్ని వచ్చినా కూడా వాళ్ళందరికీ అది నా ఒక్కరికి వర్తిస్తుంది అది. కానీ ఇక్కడ కడియం శ్రీ అనేవాడు బ్లాక్మెయిల్ చేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. అయినా కూడా అట్లా బ్లాక్మెయిల్ చేసిన ఆయనకి ఇచ్చినా కూడా ఇచ్చినాక కూడా ముందు మాట్లాడి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ కి అమ్ముడు బిడ్డ తండ్రి ఇద్దరు కలిసి. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే మీరు సిద్ధం మళ్ళీ పోటీ చేసి 100% అండి. పార్టీగా సంవత్సరం కాంచెల్లి ఎలక్షన్లకు పోయినంత ఎలక్షన్లు సంవత్సరం కాంచెల్లి నేను ఎలక్షన్ లెక్కనే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంపీ ఎన్నికైనప్పుడు కేసీఆర్ గారు వచ్చారు, ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో క్రేజీ వచ్చేసింది. అప్పటికే నేను చెప్పిన అన్ని రకాల త్యాగాలే, రాజన్నకు టికెట్ లేదు, ఏం లేదు, ఉట్టినే ఎంపీ ఎన్నికల్లో రాజన్న ఏంటంటే స్టార్ ఛాంపియన్, మొత్తం అన్నిట్లో నేను పోవాలి, చీఫ్ గెస్ట్ ఉండి అందరినీ జోషి నింపే భాష, దప్పు కొట్టుడు, ఏగురుడు, దుర్పుడు అంతా చేస్తే ఇక నేను అవుపడంగానే అందరు కేకలు పెడతామంటే కేసీఆర్ ఇష్యూ తీసుకొని కడియం శ్రీ దుర్మార్గుడు, ఆయనకు రాజకీయ సమాధి కట్టాలి, 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, డాక్టర్ రాజయ్య అక్కడ ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు అంటే ఒకటే కేరింతలు అంటే అప్పటి నుండి ఈ రోజు వరకు అదే కార్యకర్తల నుండి ఎట్లా కాబోయేది రాజన్ననే. కేసీఆర్ నోటనే అంత బహిరంగ సభలో అన్నాడు. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత తెలంగాణ భవన్ పోతే కేటీఆర్ గారు అన్నాడు. తర్వాత ఇక్కడ వనపర్తికి పోయినాం, ఎక్కడెక్కడ పోయినా కూడా ఇక కేటీఆర్ ప్రతిసారి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, రాజన్న మళ్ళీ గన్పూర్ నుంచి ఎమ్మెల్యే అవుతుంది. ఆ రకంగా ఎక్కడ పోయినా ఇప్పుడు నిన్న కూడా అట్లాగే మాట్లాడు గన్పూర్ వస్తుంది, రాజన్న ఎమ్మెల్యే అవుతారండి. సో కాబట్టి నేను ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు, నేను ఎమ్మెల్యే కావడం కాదు, ఒకటి ఇక్కడ నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రేణి ఓడిపోవాలి, బీఆర్ఎస్ జెండా గన్పూర్లో ఎగరాలి, దానికి పార్టీ గెలవడం ముఖ్యం. నేను గెలవడం అనేది కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లా ఉంటే అట్లా జరుగుద్ది, కానీ తప్పకుండా 600 అయినా ఇప్పటి వరకు ప్రజలు కోరుకునేది అంటే అధిష్టానం కోరుకునేది కూడా. అంటే మీరు ఫైనాన్షియల్ గా బాగా సంపాదించుకున్నారు సార్ రాజకీయాల్లో. మీరు మంచి ప్రశ్న అడిగింది. ఇలా కడియం శ్రీహరి ఏమో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు కొన్నాడు, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు అమ్ముకున్నాను. నేను డాక్టర్గా 84 నుండి ఐటీపే, నేను డాక్టరు,
నా 2 కొడుకులు డాక్టర్లు, నా 2 కోడళ్ళు డాక్టర్లు, నా భార్య సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్. సో మా అయ్య సంపాదించింది 0. అంటే వ్యవసాయ కూలీలు, నేను పశువుల కాపరి, 2 ఏళ్ళు డ్రాప్ అవుట్ స్టూడెంట్ను. ఆ తర్వాత కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ మంచి మార్కులు యూనివర్సిటీ తయారడానికి పిల్లల డాక్టర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు పొంది వరంగల్ జిల్లా మొత్తంలో మొదటి నర్సింగ్ హోమ్ పెట్టి, సో 84 నుండి ఐటీ అప్పుడున్న భూముల ధరలు అవి మనందరూ కూడా తెలుసు. సో సంపాదించిన ప్రతి పైసా 4 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయడం నా బాధ్యత అయింది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళు 2 చదువుకొని, వాళ్ళంతా చిన్న కుటుంబం. నా 2 చెల్లెలు చదువుకోలే, 2 చెల్లెలు చదువుకున్నారు. ఆ 4 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత. సో నేను ఎమ్మెల్యే అయింది 2009. 2009కి ముందు ఏదైనా సంపాదించిన ఆస్తులు ఉండేంటే అవి ట్రాన్స్పరెంట్, అంటే ఐటీ కట్టేసి తీసుకున్నాయి. 2009 ఎన్నికలకు పోయినా 1200 ఇక్కడ వికాస్ నగర్ అంటే 1200 గజాలు అమ్ముకొని ఎలక్షన్లో పోయి ఖర్చు పెట్టినాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అప్పుడు మహాకూటమి పేరు మీద టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ ఉన్నందుకు కూడా 4 పార్టీల మీద నేను దాదాపు 12,000 మెజార్టీతో మొదటిసారి గెలిచిన. అయిపోయిన తర్వాత 2012 మళ్ళీ ఎన్నికలకు పోయిన బై ఎలక్షన్లకు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత బై ఎలక్షన్లు మార్చి 18వ తారీఖు వచ్చినాయి. నేను అక్టోబర్లో రాజీనామా చేసిన. అప్పుడు నవాపేట దగ్గర 5 ఎకరాల మామిడి తోట ఉంటే అది అమ్మేసిన. రెండో ఎలక్షన్, మూడో ఎలక్షన్ వచ్చేసే వరకు హైదరాబాద్లో పెంట్ హౌస్ ఉండే, మా 2 కొడుకులు డాక్టర్లు చదివినప్పుడు కొట్టే ఆ పెంట్ హౌస్ 2 ప్లాట్లు అంతే. మూడో ఎలక్షన్, 4వ ఎలక్షన్లో గన్పూర్ హాస్పిటల్ ఉంటే అమ్మేసిన. పక్కనే రైల్వే ట్రాక్ పక్కన 1 ఎకరం ల్యాండ్ ఉంటే అమ్మేసిన. తర్వాత అంటే కేవలం ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి ఇవన్నీ అమ్మాల్సి వచ్చింది. అంతే కదా మరి. నేను ఎందుకు చెప్తాను, ఇప్పుడు నేను రాజకీయాలకు రాకముందు నా ఆస్తిపాస్తులు ఎంత అండర్లైన్ చేసుకోవాలి. అట్లాగే కడియం శ్రేయరి 94 ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తిపాస్తులు ఎంత, ఓకేనా. తర్వాత ఆయన ఎన్ని కొనుక్కున్నాడు, నేను ఎన్ని అమ్ముకున్నాడు, అంతే. ఇదే సంపాదన అంటే అదే. తర్వాత నాకు సంపాదించడానికి ఎన్ని సోర్స్ ఇప్పుడు చెప్పిన కదా, మేము హైలీ క్వాలిఫైడ్ కొడుకులు కూడా 4. ఇప్పుడు చిన్న బాబు ప్లాస్టిక్ సర్జన్, ఈజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1340 ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ జాబ్ హైయెస్ట్ మార్క్స్ తోటి వాడికే. ఈజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్ అండ్ రికన్స్ట్రక్టివ్ సర్జరీ, పెద్ద పోస్టు. ఇవాళ ఎంజిఎం హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇటు నల్గొండ, కరీంనగర్లో కూడా అని రికన్స్ట్రక్షన్, అంటే ఆపరేషన్ యాక్సిడెంట్ అయి ముద్ద వేస్తే మళ్ళీ రికన్స్ట్రక్షన్ బాడీ మొత్తం కూడా మళ్ళీ సెట్ చేసి అంత పెద్ద మంచి ప్రొఫెషన్. నా పెద్ద కొడుకు ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్. తర్వాత ఎంఎస్యుఎస్లో చేసిండు, ఇక్కడ ఎంఎస్సిఎన్టీ చేసిండు, హాస్పిటల్ మేనేజ్మెంట్గా ఇక్కడ చేస్తాం. 2 కోడళ్ళు కాంట్రాక్ట్ జాబ్ గైనకాలజిస్ట్, సైకాట్రిస్ట్గా హాస్పిటల్ చేస్తాను. నేను పిల్లల డాక్టర్ని. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వరంగల్. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. నోబడీ స్టార్టెడ్ అప్పటివరకు ఎవరు లేదు. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా నాదే దాదాపు 18 లక్షల పిల్లలు చూసిన రికార్డు నా దగ్గర ఉంది. హయ్యెస్ట్ ప్రాక్టీసు. ఉత్తమ పిల్లల డాక్టర్గా జాతీయ స్థాయిలో అవార్డు. సోనియా గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు జాయిన్ అయినా. అంతకుముందు ఎన్టీ రామారావు టీడీపీలకు రమ్మన్నాడు, 94లో పోలే. అదే 94లో దత్తాత్రేయ బీజేపీకి రమ్మంటే పోలే. ఎందుకంటే నేను ప్రాక్టీస్లో డాక్టర్గా ఎదగాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రాను అని చెప్పిన. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా డాక్టర్గా నన్ను కన్సల్ట్ చేసి అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, అలాంటి వాడిని ఓడగొట్టాలంటే నువ్వు కావాలి, రాజకీయాలకు రావాలని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి పంపించి వైఎస్ రాజశేఖర రెడ్డి మరి సోనియా గాంధీ సమక్షంలో ఆమె ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఒక నాయకుడు ఎదగాలంటే నేను పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అయ్యా. వరంగల్లో మొదటి నర్సింగ్ మొదలుపెట్టా. వరుసగా 4 సార్లు చేసి ఆల్మోస్ట్ సీఎం తర్వాత సీఎం పోస్ట్, డిప్యూటీ సీఎం ఏంటంటే అనేక హార్డీల్స్, అనేక అవమానాలు, అనేక నిందలు, ఆరోపణలు, అనేక రకము. సో బంగారము మేలిమి రావాలంటే ఎట్లా కాలుస్తారో అలాంటి అనేక కాల్పులకు గురైన నేను, మీరు అన్నట్టు. సో యేసు ప్రభు అనేక బాధలకు కష్టాలకు గురైతేనే యేసు ప్రభు దేవుడు కాగలిగింది. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చిండు? యూదుల కోసము రాజు అయితే యూదుల పాపాలు క్షమించడానికి వస్తే ఆ యూదులే
యేసు ప్రభుకు సిలువేయాలి సంపాలని అంటారు. సో యేసు ప్రభు శిలువ మీద పడ్డాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. సో నేను అన్ని శ్రమలు పడ్డాను కాబట్టి ప్రజలలో గుర్తింపు వచ్చింది. దళితుల కోసం మాదిగ బిడ్డగా, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఏమంటారు గౌరవాన్ని పెంచడం కోసం నేను మాదిగా అని చెప్పి ఇవాళ తెలంగాణ మొత్తంలో మరి తెలంగాణ ఎంఆర్పిఎస్లో కన్వీనర్గా పనిచేసి తెలంగాణ మొత్తం తిరిగిన మొదటిసారి. రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని చెప్తే రెండోసారి తెలంగాణ మొత్తం తిరిగిన. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా తెలంగాణ మొత్తం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ మొత్తం తిరిగిన. 3 సార్లు కష్టాలలో, సుఖాలలో, బాధలలో కులం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, ఉనికి కోసం అట్లా తిరిగాను. మాదిగల ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, మాదిగల కోసం కూడా తెలంగాణ మొత్తం తిరిగిన. ఇప్పటి వరకు కూడా నా రాజకీయ అరంగేట్రం దండోరని 94లో కడియం శ్రీహరి టీడీపీలోకి పోతే, అదే 94లో నేను ఒక మాదిగ కులంలో ఒక మంచి పిల్లల డాక్టర్ అని చెప్పుకోవడానికి ఆ రకంగా ప్రజా జీవితంలోకి ఎంటర్ అయినా. అది వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయింది. దండోరా నుంచి వెళ్ళి ఇక్కడ నేను, అక్కడ డొక్కా మాణిక్య వరప్రసాద్ అని ఆంధ్ర నుంచి వెళ్ళి మేమిద్దరము వైఎస్ రాజశేఖర రెడ్డి దండోరాలో నుంచి వచ్చిన వాళ్ళకి మా ఇద్దరికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా నేను రాజకీయంగా అరేంజ్ చేసిన. ఏ స్థాయికి వెళ్ళినా కూడా వచ్చిన స్థాయిని నేను కూడా కాదు సార్. ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ కి ఏదమ్మడానికి సిద్ధమయ్యారు? ఒకవేళ బై ఎలక్షన్స్ అయితే గ్యారెంటీ అంటున్నారు. ఒకవేళ మీరు ఇది వరకు 4 ఎలక్షన్లకి 4 ఆస్తులు అమ్మారు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ లో ఏమమ్మారు? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, నేను అమ్మాయిని కానీ ఇంకా లేదని అనట్లేదు కదా. ఉదాహరణకి ఓకే, నేను ఆ రోజు 25 నాకు మామిడి తోట ఉంది. ఆ రోజు 38,000కి ఎకరం తీసుకున్నాం. ఇప్పుడు దగ్గర 1,20,00,000కి ఎకరం ఉంటుంది. 15 ఎకరాలు ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. సో అది ఐటీలో చూపించి 15 into 1,45 కోట్లు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, కొన్నది నేను 38,000కి ఎకరం తీసుకున్నాను. ఐటీలో ఆ కొన్నదే వస్తుంది. అప్పుడు నా ప్రాపర్టీ నాకు వచ్చిన ఇన్కమ్లోకి వెళ్ళి తీసుకున్న ఐటీ పే కూడా దాన్ని కట్టడం జరిగింది. ట్రాన్స్పరెంట్, అది ట్రాన్స్ఫర్. ఈ హాస్పిటల్ ఉన్నది, చిట్టీలు కట్టుకుంటూ పైసలు వచ్చి అది హాస్పిటల్ కట్టను. ఈ ఇల్లు 2018 మా మిస్సెస్ రిటైర్ అయితే 1,30,00,000 వస్తే కట్టాం. ఇప్పుడు ఇన్కంప్లీట్ అయి ఉంది. 2017 ఏళ్ళ కంచె ఇన్కంప్లీట్ ఉంది. ఇన్కమ్ లేదు కదా, రాజకీయాలకు ఇన్కమ్ లేదు. హాస్పిటల్ మామూలుగా ఉన్నది, హాస్పిటల్ అయింది, రొటీన్ ఖర్చులకు వెళ్ళిపోతూ ఉన్నది. ఇప్పుడు అంతా ఓన్లీ ఇది ఫ్రేమే ఉన్నది, ఒక ఆఫీస్ కోసం ఇట్లా ఉన్నది. కానీ పైన డబ్బా ఇంటీరియర్స్ అంతా కూడా డెవలప్ చేసుకోవాల్సింది, అది అట్లాగే ఉండిపోయింది. తర్వాత ఏదన్నా మళ్ళీ ఒక ప్రాపర్టీ తీసేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అయిపోతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మొన్న ఓపెన్గా చెప్తున్నా ఇన్ని అమ్మినా కూడా ఇప్పటికి, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను నా ఐటీలో చూపించానని చెప్పి ఇప్పటికి 30-40 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. సో అవన్నీ మా ఆవిడ ఏమంటది, మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలి, అమ్మినా కూడా పర్వాలేదు అని అంటది. సో హాస్పిటల్ మీద పిల్లలు కూడా కష్టపడతారు. పిల్లలు వాళ్ళ బతుకుతారు, వాళ్ళకు ఉన్నది కదా. వాళ్ళిద్దరు డాక్టర్లే, వీళ్ళిద్దరు డాక్టర్లే. నాకు చాలా అంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది, మంచిగా నవ్వేటట్టు కూడా ఉంటుంది. మేమిద్దరం, మాకిద్దరు, వాళ్ళకిద్దరు. సో నాకిద్దరు కొడుకులు, వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు. సో మా అందరి పెళ్లి 18th నవంబర్ మొన్న అయిపోయింది. 18th నవంబర్ నా పెళ్లి రోజే వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేశాను. సో అందరం కూడా డాక్టర్, హైలీ ఎలివేటెడ్ డాక్టర్ ఫ్యామిలీ ఇన్ మాదిగ కమ్యూనిటీ లేదా ఎస్సీ కమ్యూనిటీ అంటే నాదే ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్గా నెంబర్ 2కే దిగిపోయినా, ప్రాక్టీలో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది, పిల్లలను గొప్పగా చదివించుకున్నా. నా పెద్ద కొడుకు నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, నా పెద్ద కొడుకు ఇంటర్నేషనల్ మెమరీ ఛాంపియన్, ఇది మోటివేటర్. మొన్న కర్నూలుకు పోయొచ్చాడు వాడు, అంటే వర్క్ షాప్స్లో మాట్లాడొస్తుంటాడు పెద్దబాబు. వాడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే పెద్ద స్టాండర్డ్. కానీ ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మళ్ళీ ఎంబీఏ కూడా చేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి కర్నూలు పోయి వర్క్షాప్లో మాట్లాడొచ్చిండు. ఇవాళ పేపర్లు వచ్చింది, అక్కడి నుంచి ప్రెస్లో పెట్టారు, వాట్సాప్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని దయవల్ల నా పిల్లలు జెమ్స్ నా మీద ఆశపడరు. మా ఆవిడ అసలుకి ఆశపడరు. ఆమెకు దగ్గర ఇప్పుడు 93,000 పెన్షన్ వస్తుంది. నెలకు 1,30,000 1,40,000 నాకు బండి డీజిల్కి అవుతుంది. 25,000 మీకు పెన్షన్ వస్తుంది. అదే చెప్తున్నా, 43,000 పెన్షన్ వస్తుంది. అంటే 12,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. తర్వాత క్వార్టర్కి 15,000 కట్ అవుతుంది హైదరాబాద్లో. సో నాకు 43,000 వస్తుంది చేతికి. సో అది ఒక డీజిల్లో సగం కూడా సరిపోతుంది నాకు. 130,000 1,30,000 1,40,000 డీజిల్ అవుతుంది. మావిడ మొత్తం ప్రేమతో అభిమానంతో అవి మొత్తం కూడా ఇస్తుంది. గన్పూర్లో ఇప్పుడు మామిడి తోట కానీ, పొలము కానీ, అంటే జామ తోట కానీ
అదంతా కూడా మా ఆవిడ రోజు పొద్దున్నే ఆమె పోతుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. నేను రాజకీయాలకి వెళ్ళి పోతాడు, నైట్ పడుకుంటాం, పొద్దున్న ఆమె పొలాల కాడికి పోతుంది, నేనేమో రాజకీయాలకు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, లాస్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే 300 కోట్ల పైగా ఖర్చు అయినాయి. సో అంత ఖర్చు కూడా మీరు ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది కదా అంటున్నాయి. చెప్తాను విజుగా, నేను దళితుని, డాక్టర్ కావచ్చు కానీ దళితుని. అప్పుడైనా ఇప్పుడైనా కూడా పార్టీ ఫండ్ ఉంటుంది, పార్టీ చూసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు పార్టీ చాలాసార్లు మన దగ్గర పార్టీకి సంబంధించిన ఫండ్ ఉందని అనేక రకాలుగా చెప్పడం జరిగింది. మొన్న ఏప్రిల్ 28వ తారీఖు ఇక్కడ ఉస్నాబాద్ మీటింగ్ అయితే కూడా పార్టీనే పెట్టింది. పార్టీ ఖర్చు ఓపెన్గా మాకు చెక్కులు ఇచ్చింది. చెక్కులు ఇస్తే మళ్ళీ చెక్కు ఎంత ఇచ్చినా అంతమందము మేము లెక్కలు కూడా చూపించడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు కూడా తప్పకుండా పార్టీ చూసుకుంటుంది ఏదైనా ఉంటే. అంటే మీరు పెట్టడానికి, అంటే మీరు అంత ఖర్చు పెట్టడానికి సిద్ధమా? 300-400 కోట్లు ఖర్చు అయితే పెట్టడానికి సిద్ధం. ఇక్కడ మీరు అనుకునే భాష అక్కడ ఉంటుంది, కానీ ఎంత నవీన్ యాదవ్ రేపు ఎన్నికల ఖర్చు చూపించాలంటే ఎంత అయితే లిమిట్ ఉందో ఆ లోపునే చూపిస్తారు. ఇప్పుడు అఫీషియల్ అన్అఫీషియల్ రెండు ఉంటాయి సార్. నేను అదే అఫీషియల్ గా, అవును, ఎవరైనా అన్అఫీషియల్ గా ఖర్చు పెట్టింది అది లెక్కలోకి రాదు, అదంతా బ్లాక్ మనీ కిందకి వస్తుంది అనుకుందాం. సో 40 లక్షల వరకు పార్టీ ఖర్చు పెట్టాలి, 45 లక్షల వరకు పార్టీ కట్టాలి. అది చెక్ డైరెక్ట్ గా కేసీఆర్ గారే ఇచ్చిన మొన్న. సో వాళ్ళకు కూడా అట్లాగే ఉంటుంది. ఎవరైనా కూడా మేము ఏం చేసినా కూడా వాళ్ళకి అది పార్టీ ఖర్చు కిందనే ఎలక్షన్ల ఖర్చు చూస్తుంది. కానీ 45 లక్షలు ఇవాళ మీ ప్రచారానికే సరిపోదు, కానీ ప్రజలకు పంచాలి కదా. ఇప్పుడు 3000 మీరు ఇందాక అన్నట్టు 2500 కాంగ్రెస్ వాళ్ళు పంచారు, ఇప్పుడు మీరు కూడా అంతే రేంజ్ లో పంచాలి కదా. అంటే అంతే రేంజ్ లో పంచాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కడియం శ్రేణి దాంట్లో నేను 10% ఖర్చు పెట్టాను. ప్రతిసారి నా చేతిలో ఓడిపోయింది, ప్రతిసారి ఓడిపోయింది. నేను ఎంతో చెప్పినా కదా, ఆయన మొత్తము 99 ఎలక్షన్లో ఫస్ట్ టైం నేను నిలబడ్డప్పుడు 99 ఎలక్షన్లో నా ఎన్నికల ఎక్స్పెండిచర్ 38 లక్షలు, మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్. ఆయనే 3,60,00,000. ఎక్కడికి పోల్చుకుంటాం? ఆయన అప్పుడే ఓటుకు 500 ఇచ్చింది, నేను ఓటుకు 5 రూపాయలు చొప్పున, ఓటుకు 5 రూపాయలు మాత్రమే. 5 రూపాయలు ఆ ఊర్లో ఓట్లు 2,000, నేను 2 × 5 అట్లయితే ఆ మాత్రం ఆ ఊరికి ఇచ్చిన పరిస్థితి. మొదటిసారి ఎన్నికలు నిలబడ్డప్పుడు. రెండోసారి ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఆయన దాంట్లో ఆయన 15 లక్షలు, 15 కోట్లు, 20 కోట్లు ఖర్చు పెడితే అది 1,20,00,000 రూపాయలు ఖర్చు. సో ఇట్లా అనేక రకాల. రెండోసారి ఏమి ఇవ్వలేదు, మూడోసారి, నాలుగోసారి అట్లా. రెండోసారి ఏం డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వడం అనేది ఖర్చులు అవుతుంటాయి, డబ్బులు ఇవ్వకుండా అయితే ఓటుకి ప్రజలకి డబ్బులు ఇవ్వడం. డబ్బులు చెప్పినా కదా, ఇవాళ రేపు ఎవ్వరు కూడా ఏ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లు కాదు మొదలు పెడితే ఎంపీ ఎన్నికల వరకు ప్రజలు అట్లా తయారైపోయారు. ఇచ్చినమయ్యే అనే సమస్య కాదు, గెలవడం అనేది ముఖ్యం. అట్లా తయారైపోయింది. సో డబ్బులు ఇచ్చినలా ఇయ్యలేదని కానీ, ఎవరు ఎక్కువ ఇచ్చిండు ఎవరు తక్కువ ఇచ్చిండు అంతే తేడా ఉంటుంది. కానీ మీరు అడిగే ప్రశ్న కాదు, నేను చెప్పే ప్రశ్న కూడా ఈ రెండు కూడా అన్అఫీషియల్. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్న నిర్దిష్టంగా ఉండదు, నేను చెప్పేది అంతకంటే నిర్దిష్టంగా ఉండనే ఉండదు. అంటే ఇట్ ఈస్ ట్రూ. అంటే మీరు తెలిసి అడుగుతున్నారు, అంటే మీరు తెలిసి అడుగుతున్నారు, నేను కూడా తెలిసి చెప్తున్నాను అంతే. భాష ఉంటుంది కాబట్టి ఇక డైరెక్ట్ ఒకవేళ మీ ఊర్లో నీకు మంచి అవకాశం వచ్చి నువ్వు సర్పంచ్ అయినవాడా, నువ్వు కూడా ఖర్చు పెట్టాల్సిందే పక్క అంటుంది. ఆ ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధమా అన్నది నా క్వశ్చన్, నేను అంటున్నా. సో అదంతా పార్టీ చూసుకుంటారు 100%. ఇక తప్పకుండా కేసీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దీవెనలతోటి మరి తప్పకుండా రేపు మళ్ళీ మేము కేసీఆర్ గారిని ప్రజాక్షేత్రంలో ఎప్పుడు చూడొచ్చు. సో వారు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు, ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నాడు, ఎప్పటికప్పుడు దిశ నిర్దేశిస్తున్నాడు మాకు. ఆయన అసెంబ్లీకి వస్తున్నాడా లేదా, తెలంగాణ భవన్ వస్తున్నాడా లేదా, లేకపోతే జిల్లాలు తిరుగుతున్నాడా లేదా, అవకాశం సందర్భం వస్తే తప్పకుండా తిరుగుతాడు, వస్తాడు. కానీ హ్యుమటేరియన్ గ్రౌండ్లో, మానవీయ కోణంలో నువ్వు, నేను, రేవంత్ రెడ్డి, ఇంకా బీజేపీలు ఎవరైనా ఆలోచించాల్సి ఏంటంటే వయసు, హెల్త్ కండిషన్. సో కాబట్టి కేసీఆర్ గారికి కాలు ఇంకా సెట్ అవ్వలేనట్టు ఏది ఉన్నా పర్లేదు, కాలా ఏలా ఇంకోటి ఏదైనా ఉండేది ఉంటే, ఒకవేళ కనుక ఫిజికల్గా మంచిగా ఉండేది ఉంటే, హెల్త్ పరంగా మంచిగా ఉండేది ఉంటే ఎక్కువ సార్లు వస్తారు. లేకున్నా కూడా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి తప్పకుండా త్వరలోనే కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా మీకు భయం లేదు అసలు లేదు. ఓకే, తప్పకుండా ఈజ్ ఎఫిషియంట్ సన్.
సమర్థవంతమైన కొడుకు, తండ్రికి తగ్గ తనయుడు, తప్పకుండా ఏ అంశాన్ని ట్యాకిల్ చేయగలడు. దానికి ముందు మరవకుండా కేసీఆర్ దగ్గరికి పోయి ఆశీస్సులు తీసుకొని ఏ రకంగా ముందుకు పోదామని వారి దిశ నిర్దేశంతో వారు బయటకు వచ్చి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ గారు వర్గం వేరు, హరీష్ రావు గారు వర్గం వేరు అంటున్నారు సార్, నిజమైన వర్గాలు వేరనేది వీఆర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్, దట్స్ ఆల్. వాళ్ళకు ఈయనదో వర్గం ఆయనదో వర్గం లేదు, ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ ఉంటారు. ఆయన ఏరియాలో ఆయన ఉంటారు, ఆయన నియోజకవర్గం ఈయన నియోజకవర్గం, ఇవ్వాలి నియోజకవర్గం ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు అంత యాక్టివ్ లేదు కాబట్టి అట్లా ఏం లేదు. అనేక సార్లు రేవంత్ రెడ్డి, అనేక సార్లు హరీష్ రావు గారు చెప్పారు. సో మేమందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. తప్పకుండా కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఆదేశం కింద కూడా పనిచేస్తామని చెప్పడం జరిగింది. సో చూద్దాం సార్, మరి వెరీ సూన్ మేమైతే న్యూస్ వింటూ ఉన్నాం, ఇక్కడ కూడా ఉప ఎన్నికలు తప్పవు అని చెప్పేసి. మరి ఒక 3-4 months లో క్లారిటీ అయితే వస్తుంది. తినబోతు రుచింది కానీ. సో నెల రోజులు సమయము ఇచ్చిండు సుప్రీంకోర్టు. ఈయనేమో నేను రాజీనామా చేయను అన్నాడు. నేను ఫైనల్గా కడియం శ్రేయరి, మీరు ఇప్పటికైనా మీ నైతిక విలువలు కాపాడుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వండి, లేకపోతే తప్పకుండా మీరు బహిష్కరణ వేటుకు గురవుతారు. తస్మా జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.